చేద్దాం. అందరూ ఏకీభవించండి. స్తోత్రము నాయన, మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవుడా, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవుడా, సర్వోన్నతుడా, సజీవుడా, నమ్మకమైన నా దేవుడా, నీకు స్తోత్రాలు. మొదటివాడా, కడపటివాడా, రానున్నవాడా, రక్షకుడా, విమోచకుడా, పాపుల రక్షకుడా, నీకు వందనాలు. పాపిని ప్రేమించి పాపను ద్వేషించేవాడా, నీకు వందనాలు. మానవ జాతిని ప్రేమించి పరసుఖాన్ని విడిచి లోకానికి వచ్చి మా కొరకు నాన్న రక్తాన్ని చెందించి చివరికి నీ ప్రాణాన్ని మా కొరకు అర్పించిన గొప్ప దేవుడా, నీకే స్తుతి, ఘనత, మహిమ, గౌరవాలు చెల్లించుకుంటూ ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, ఇదిగో నాన్న అంపవల్లి గ్రామంలో ప్రభువా, ఇమ్మానుయేలు ప్రార్థన సహవాసములో నుండి ప్రభువా, ఇదిగో తండ్రి విశాఖపట్టణములో నుండి ప్రభువా, అయ్యా నీ దాసులను మరి నాన్న నీ యందు భయభక్తులు కలిగినటువంటి నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి నీ స్వరత్వం ఇచ్చి సంపాదించుకున్నటువంటి నీ కుమార్తెలను కుమారులను ప్రభువా నడిపించి వారి సాక్ష్యాల ద్వారా వారి పాటల ద్వారా అయ్యా నీ వాక్యము ద్వారా నిన్ను ఘనపరచటానికి మహిమపరచటానికి ఆరాధించటానికి కొనియాడటానికి ఈ గ్రామానికి రక్షణ దయచేయటానికి ఈ గ్రామానికి రక్షణలోనికి నీ వాక్యం ద్వారా నడిపించటానికి నాన్న అయ్యా నువ్వు చూపించినటువంటి దయా సంకల్పాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు కోట్లాది వందనాలు స్తోత్రాలు. ఈ స్థలమందు చేయబడుతున్న ప్రార్థన మీద మీ కనుదృష్టి ఉందని నమ్మి నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ ఉండగా మా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి నాన్న. ఇదిగో తండ్రి, మొదటి దినము గతించిపోయి రెండో దినములోనికి అడుగు పెట్టుటకు నువ్వు ఇచ్చినటువంటి దయా సంకల్పాన్ని బట్టి నీ వందనాలు. ఈ యొక్క ప్రార్థన కార్యక్రమం అంతట్లో నీ కృప తోడుగా ఉంచండి ప్రభు, నీకు వందనాలు. ఇదిగో నాన్న, నీ బిడ్డలు ఎంతో నాన్న వారి కష్టార్జితంలో నుండి వేసిన కానుకలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ కానుకలను మీరు దీవించి ఆశీర్వదించండి నాన్న. అయ్యా ఇచ్చిన ప్రతి ఒక్క చేతిని మీరు దీవించండి, 30, 60, 100 ఫలింపచేయండి. వారి కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనలో, వేదనలో వారికి మీరు తోడుగా ఉండండి ప్రభువా, నీకు స్తోత్రాలు. నీకు ఇచ్చి అయ్యా ప్రభువా చెడిపోయిన వారు లేరు, నీకు ఇవ్వక బాగుపడిన వారు లేరు ప్రభువా, నీకు స్తోత్రాలు. అది గ్రహించి నీ యందు భయభక్తులు కలిగి ముందుకు వెళుతున్న నీ బిడ్డల పక్షాన మీ కార్యాలు జరిగించండి. ఇక్కడ కూడుకున్న సేవకులను, సేవకురాండ్లను, విశ్వాసుల కుటుంబాలని మీరు దీవించండి. నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి అయ్యా ఈ గ్రామంలో ఏర్పాటు చేసుకున్న నీ దాసురాన్ని వారికి ఇచ్చిన బిడ్డను కూడా మీరు దీవించండి. వాక్యం కొరకు నిలబడుతున్న నీ దాసుని మీరు అభిషేకించుకోండి, ప్రతిష్ఠించుకోండి, బలపరచండి. అయ్యా నాన్న, నువ్వు నాన్న ప్రభా తనలో నుండి మీరు మాట్లాడండి. ఆ మాటలు ప్రభా అయ్యా తండ్రి బయటికి వెళుతూ ఉండగా తండ్రి ఆ మాటలు వృధా కాకుండా అది నాన్న మంచి నేలలో పడే విత్తనము వలె అయ్యా మొలిచి ఫలించి అభివృద్ధి పరచబడటానికి నీ కృప తోడుగా వంచమని ప్రార్థన చేస్తున్నాను. ఒక మనుష్యుని వెంబడిస్తేనే గాని ఏ మనుషుడు నీ సన్నిధికి రాలేడు ప్రభువా, అది నీ వాక్యం సెలవిస్తుంది. నీ కృప ద్వారా దీవించి ఆశీర్వదించండి. విత్తబడుతున్నటువంటి వాక్యములో నుండి నువ్వు మాట్లాడు ప్రభా, ప్రతి ఒక్క వ్యక్తిని మీరు రక్షించండి. మారు మనసు లేని వారికి మారు మనసు, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి నాన్న. అయ్యా నీకు స్తోత్రాలు. ఎవరైనా బలహీనంగా ఉంటే ఈ మాట ద్వారా వారికి స్వస్థతను దయచేయండి. ఎవరైనా నీ సన్నిధికి రావడానికి ఇష్టపడి కూడా రాలేని పరిస్థితి అయితే యేసు నీ నామంలో వారిని ఈ దినమునే విడిపించండి నాన్న. వారి మార్గాన్ని సరళము చేయండి, నీ సన్నిధికి నడిపించండి. యేసు వందనాలు. ప్రతి బంధకము, ప్రతి అడ్డు, ప్రతి ఆటంకము యేసు నీ నామములో తెగ నరికి నీ సన్నిధికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నిలబడుతున్న నీ దాసుని మీరు అభిషేకించుకోండి, బలపరచండి. ఇక్కడ కూడుకున్న మమ్మల్ని అందరినీ మీరు దీవించి కాపాడండి. వాయిద్యాలు వాయిస్తున్న దాసులను మీరు దీవించండి, కనికరించండి. పాటలు పాడినటువంటి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరుని మీరు ఆశీర్వదించి కాపాడండి. ఈ గ్రామాన్ని దీవించండి, గ్రామాన్ని మీరు రక్షించండి. గ్రామ పెద్దలను మీరు దీవించండి. గ్రామంలో ఉన్న ప్రతి జాతిని, వంశాన్ని, ప్రతి కులాన్ని, ప్రతి కుటుంబాన్ని యేసు నామములో రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. కనికరించండి, కృప చూపించి బలపరిచి ఈ రాత్రికాల దీవులతో కాపాడమని ఈ ప్రార్థన
అంతట్లో క్రమంగా మర్యాదగా ఈ యొక్క ప్రార్థన జరగడానికి వెలుగును వాతావరణాన్ని అదుపులో ఉంచి మీరే మహిమ పొందుకోమని నజరుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ ప్రార్థన మీకే సమర్పించుకుంటూ అడిగి వేడుకుంటూ సమస్తమైన దీవెన ఆశీర్వాదాలు మేమందరము పొందుకొని నాము తండ్రి ఆమేన్. చదువుకుందాం. వారు సముద్రమునకు అద్దనున్న గెరసీనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల నుండి వచ్చి ఆయనకెదురు పడెను. వాడు సమాధుల్లో నివాసం చేసిన వాడు సంఖ్యలతోనైనను ఎవరినూ వాడిని బంధింపలేకపోయాను. పలుమారు వాడిని కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తునీలుగా చేసిన గనుక ఎవడనూ వాడిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోనూ కొండలలోనూ కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండెను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచి పొమ్మని వానితో చెప్పును. మరియు ఆయన నీ పేరేమని వాడిని అడుగ్గా వాడు, నా పేరు సేన, ఏలయనగా మేము అనేకమని చెప్పి తమ్ము ఆ దేశం నుండి తోలివేయవద్దని ఆయన మిగులు బతిమాలుకును. అక్కడ కొండ దగ్గర పందుల మంద మేచుండెను గనుక ఆ పందుల్లో ప్రవేశించినట్టు మమ్మల్ని వాటి యొద్దకు పంపమని ఆ దెయ్యములు ఆయన్ను బతిమాలుకును. యేసు వాటికి సెలవీగా ఆ అపవిత్రాత్మలు దాన్ని విడిచి పందుల్లో ప్రవేశించగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతం నుండి సముద్రము దానిని వడిగా పరిగెత్తుకుని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను. ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణములోను గ్రామములోను ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునకు వచ్చి, సేన అను దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థసిద్ధుడై కూర్చుని ఉండుట చూచి భయపడిరి. జరిగినది చూచిన వారు దెయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరు వారికి తెలియచేయగా తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారు ఆయన్ను బతిమాలు కొనసాగిరి. ఆయన దోణి ఎక్కినప్పుడు దెయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద నుండి తన్నుండనమ్మని ఆయన బతిమాలుకొనను గాని ఆయన వానికి సెలవీక, నీవు ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకాపోల్లో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడి. దేవునికి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం. అభిషేకు మరియు తమ్ముడు అభిషేకు ఇద్దరు వచ్చి ఒక్క 5 minutes ఆరాధనకు నడిపిస్తూ ఉంటగా తండ్రి నీ కొందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభా. దేవుని స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం. ఒక 2 నిమిషాలు నీ హృదయంలో నుంచి దేవుని స్తుతిస్తావా? ఈ సమయంలో ఆయన నీ పట్ల ఏమి చేస్తున్నాడో, ఏ మేలుపకారములు చేస్తున్నాడో, నీ పట్ల దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి స్తుతించు. రాజుల రాజు ఆయన, మేలు చేసే దేవుడు ఆయన, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఆయన, విడిపించే దేవుడు, రక్షించే దేవుడు ఆయన. స్తుతిద్దామా? థ్యాంక్ యూ ఫాదర్. స్తోత్రము స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ, ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. అందరం స్వరమిటి చెప్తామా? 1 2 3 స్టార్ట్. స్తోత్రము స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ, ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. యేసయ్యా 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 వేలాది వందనాలు
స్తోత్రము యేసయ్యా 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 సూర్యుడి నుండి సమస్తము కలుగు చేసిన దేవుడు ఇతనాన్ని అవసరత ఏంటో ఆయనకు తెలియదా, ఇక్కడ ఎందుకు వచ్చా ఆయనకు తెలియదా, హృదయపూర్వకంగా నీవు ఆరాధించగలిగితే ఆయన యొక్క కార్యాన్ని నెరవేర్చగలిగిన దేవుడు. హృదయపూర్వకంగా స్తుతిద్దాం. నాయనా నీకు వందనాలు, నువ్వు చేసిన మేలు బట్టి నీకు వందనాలు, నువ్వు చేయబోతున్న మేలు బట్టి కూడా నీకు వందనాలు. స్తుతిద్దాం. సూర్యుడి నుండి సమస్తము కలుగ చేసెను నిరాకారమైన నా జీవితములకు రూపము ఇచ్చెను. యేసయ్యా సర్వము యేసయ్యా సమస్తము యేసయ్యా సర్వము యేసయ్యా సమస్తము యేసయ్యా 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 తండ్రి నీకు వందనాలు ప్రభా, నీవు మా జీవితాలు చేసిన మేలుపకారమును బట్టి నీకు వందనాలు తండ్రి. ఆయన నీవు చేయబోతున్న మేలుపకారమును బట్టి నీకు వందనాలు ప్రభా. ఖాళీ హృదయంతో వచ్చిన ప్రతి జీవితాన్ని నింపండి తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. థ్యాంక్ యూ జీసస్. ఆసక్తితో ప్రార్థన చేసి ప్రార్థనలో ఎక్కిపోతాం. తద్వారా దేవుడు నీ యొక్క జీవితానికి కావలసినది మాట్లాడుతాడు. నీ జీవితంలో ఏదైతే ఖాళీగా ఉందో దాన్ని నింపుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యా మా సర్వమై ఉన్న దేవా, మా సమస్తమై ఉన్న దేవా, మా నిరీక్షణ మా రక్షణ అయిన దేవా, నీకు వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో ఇటు రీతిగా మేమందరము కూడా పిల్లలు, యవ్వనస్తులు, పెద్దలు, వృద్ధులు కలిసి తండ్రి కొంతమంది దైవజనులతో తండ్రి నీ యొక్క సన్నిధానం నీ యొక్క పరిశుద్ధ ఆవరణం ముందు ప్రభువా మేమందరం ఇటు రీతిగా స్తుతించడానికి నీవు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశం బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాం. మాలో తండ్రి ఎంతమంది ప్రభువా ఆవేదనలో ఉన్నారు మాకు తెలియదు, ఎంతమంది సంతోషంలో ఉన్నారో తెలియదు. ఇటువంటి శ్రమలో ఉన్నా, ఇటువంటి శోధనలో ఉన్నా, ఇటువంటి సంతోషంలో ఉన్నా దానిని కలుగు చేసిన వాడు నీవు ప్రభువా. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభువా. మా యొక్క శోధనలన్నీ తీసివేసి నన్ను నూతనమైన జీవంతో మమ్మల్ని నింపండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ యొక్క దాసుని మీరు నిలవబెట్టుకుని బలమైన వాక్యాన్ని మాకు నాన్న మీరు దయచేయండి ప్రభువా. ఈ వాక్యంలో ఉన్న శక్తిని, స్వస్థతను, రక్షణను మేము అనుభవించడానికి మాకు సహాయం చేయమని, ఈ వాక్యం ద్వారా మా యొక్క జీవితాలను మీరు మార్చమని, ఇటు రీతిగా స్తుతించే భాగ్యం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామములో ఈ యొక్క స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తున్నాం తండ్రి.
అనేది మనం పెట్టడం అనేది చాలా మంచిది. కాబట్టి అందరూ వాక్యం మీద శ్రద్ధ కలిగి జాగ్రత్తగా వినండి. ఆ వాక్యం ద్వారా ఈ దినాన్ని నేనేమి నేర్చుకున్నాను, దేవుడు నాతో ఏం మాట్లాడాడనే ఒక ఆత్మీయ సత్యంలోనికి నడవడానికి ప్రయత్నం చేయండి. ఆమె చెప్దాం. ఈ సమయాన్ని మరి దైవ సేవకులకి ఇవ్వడం జరుగుతుంది. అందరూ చప్పట్లు కొట్టి ఆయన ఆహ్వానం పలుకుతున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మా విశాఖపట్నం గుడ్ సామరిటన్ సంఘం తరఫున మా అందరం మీకు వందనాలు తెలియజేస్తాను. నాకేమో చిన్న స్లిప్ ఇచ్చారు ఇక్కడ నుండి వెనకాలకు వచ్చినప్పుడు, పాస్టర్ గారు మీ మ్యూజిషియన్ వచ్చాడు, మీరు పాట పాడండి అని. ఆయన ఎందుకు పాడాలి, నేనే పడేశాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వాయిద్యంలోనే ఈ పాట చాలా హైలైట్ అయింది. ఇంచుమించు మన చాలా జిల్లాల్లో కూడా ఆయన ఆ వాయిద్యం వాయించినప్పుడు, నేను పాడుతున్నప్పుడే ఆ పాటను అంత హైలైట్ చేసింది ఆయనే. చాలా సంతోషం. ఓకే, నిన్న కూడా లేటుగా ప్రారంభించాం. నాకు 9 గంటలకి వాక్యానికి ఇచ్చారు మీరు. ఈరోజు గంట ముందు ప్రారంభించాము, మరొక 10 నిమిషాలు లేటుగా ఇచ్చారు. ఎందుకు ఇలా జరుగుతుంది? రేపటికి మార్చుకుందాం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మరి మీటింగ్ చివరను పెట్టడం అంటే సంబంధం లేదు అన్నట్టుగా. ఎందుకు అంటే పాస్టర్ గారు దేవుడిచ్చిన ఈ స్థలంలో మీటింగులు జరగాలనేది ఒక ఆశ. మంచిదే, ఆయన ఆశ మంచిది. అయితే మేము ఎక్కడైనా 6కి ప్రారంభిస్తాం. బ్యాటరీ డౌన్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అదనమాట. మీరు లేట్ చేస్తున్నారు. మీ లేట్ని బట్టి మేము కూడా లేట్ అయిపోతున్నాం. నాకు భయం వేసింది, ఒక వారం ఇక్కడ ఉంటే క్రమశిక్షణ తప్పిపోతాం ఏంటో అని. అదే గ్రామం మధ్యలో ఎక్కడో పెట్టారనుకోండి, మీరు లేట్ అయినా నో ప్రాబ్లం. మేము ప్రార్థన స్టార్ట్ చేసి పాటలు పాడేస్తాం, గ్రామం అంతా వినేస్తారు. ఆ మీటింగ్కి వచ్చి కూర్చోవలసిన పని లేదు. ఎవరింట్లో వాళ్ళు పడుకొని కూర్చొని వినినా పర్వాలేదు, మా పని మేము చేసి వెళ్ళిపోతాం. హల్లెలూయా. కానీ ఇక్కడ వాళ్ళకి జరగడంలే, మేమే ఉంటున్నాం. అందుకని మీరు వచ్చే వరకు వెయిటింగ్ చేయవలసి వస్తుంది. ఇది వాస్తవానికి నాకు నచ్చదు. సమయం విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడలేను. 2 నిమిషాలు లేట్ అయినా సంఘస్థులు తిడతాను. నేను కూడా లేట్ అవను, భయం. కాబట్టి దేవుని చిత్తం అయితే, మీ అందరికి ఇష్టం అయితే మీరందరూ కూడి వేరొక స్థలానికి రేపు మారుస్తారా? నేను ఒక పాల్ గారిని అడగడం లేదు, మీ అందరిని కలిపి అడుగుతున్నాను. పాస్టర్ గారండి చివరగా మాకు కూడా దూరంగా ఉందండి అని ఏదైనా స్థలం మారుస్తారా? లేదంటే మమ్మల్ని మార్చుకొని తెల్లవారు వెళ్ళిపోమంటారు? రైట్. మరి మీరు లేట్ అవ్వకూడదు. ఇక్కడ లేట్ అయిపోతున్నారు, మా బాధ అది. అదే సెంటర్లో ఎక్కడ పెట్టుకున్నారు అనుకోండి, మీరు లేట్ అయినా నో ప్రాబ్లం. మన ప్రియులందరూ వింటారు. దేవుడి గ్రామాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, అది మా ఆశ. సరే, దాని గురించి స్థానికమైన పాస్టర్ గారు మధు గారు, సత్యం గారు, పాల్ గారు, అలాగే తోటి సేవకురాలు ఎవరైనా ఆలోచించుకొని రేపటికి వీలైతే, దేవుని చిత్తం అయితే, అది మీకు ఇష్టం అయితే ప్లేస్ మార్చడానికి ప్రయత్నం చేయండి. లేదు మేము ఇక్కడే ఫిక్స్ అయిపోయామంటే అది మీ ఇష్టమే. ఇలా రాత్రి అందరూ నిద్రపోయిన తరువాత వాక్యం చెప్పవలసి వస్తుందని ఒక బాధ, అంతే, మరి ఇంకేం లేదు. మెలకువగా ఉంటే మన ప్రియులందరూ వింటారు. ఏదైనా చేయవలసిన పని చేయవలసిన టైంలో చేస్తేనే దానికి అందం. చెప్పవలసిన మాటలు చెప్పవలసిన రీతిలో చెబితేనే కార్యం జరుగుతుంది. ఈ రాత్రి నేను మీకు చెప్పబోయే ప్రసంగము కూడా అదే. మీరందరూ అనుకుంటున్నారు పాస్టర్ గారు చాలా పెద్ద వాక్యం చదివించారు, ఇదంతా మాకు తెలుసు అని. మీకు తెలుసు, మనకు తెలుసు అనే దానిలో నుండి మనకు తెలియని విషయం, ఒక విషయం చెప్పమని పరిశుద్ధాత్ముడు నాకు చెప్పాడు. హల్లెలూయా. కనుక చెప్పవలసిన మాటలు చెప్పవలసిన రీతిలో చెప్పకపోతే చాలా మిస్టేక్ అవుతుంది.
మన వాళ్ళు ఆ సామెతను ఏమంటారంటే, ఇదిగో పులి అంటే అదిగో తోక. తీరం చూస్తే అక్కడ ఏటి ఉండదు అంటే ఉత్తిది అని అర్థం. కనుక ఈ విషయాన్ని మీరు గమనించాలని కోరుతున్నాను. మరి 2 దినాలు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు మీరందరూ. మరి ప్రాముఖ్యంగా సత్యం గారు చాలా శ్రద్ధ తీసుకున్నారు. నిజంగా ఆయన పరిచర్య నేనైతే రావలేకపోతున్నాను, అంత బాగా చేశారు. రాత్రి వరకు కూడా మాతో ఉన్నారు. ఏకుజామున మరలా వచ్చారు. మంచి పరిచర్య. నిజంగా అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అక్కడ విజయ్ గారు మరి మధు గారు కూడా అద్భుతమైన పరిచర్యలు అందిస్తున్నారు. అందును బట్టి కూడా స్తోత్రాలు. ఏది ఏమైనా దేవుని పని మీద వచ్చాం కాబట్టి దేవుని పని కంప్లీట్ చేయాలని ఒక ఆశ. హల్లెలూయా. ఓకే, వాక్యంలోనికి వెళ్ళిపోదాం. వాక్యానికి వెళ్ళకముందు మీ అందరికీ ఒక ప్రశ్న వేద్దాం అనుకుంటున్నాను. పురుషుల్లో నుండి ఒకరు, స్త్రీల్లో నుండి ఒకరు, నాతో వచ్చిన వారు కాకుండా మిగిలిన వారు ఎవరైనా మీ స్పందన నాకు తెలియజేస్తే నేను చెప్పే మాటలు మీకు అర్థం అవుతున్నాయి, మీరు వింటున్నారని నేను గమనిస్తాను. నాతో వచ్చిన టీం కాకుండా మిగిలిన వారు ఎవరైనా పురుషులు నిన్న చెప్పిన ప్రసంగంలో నుండి దేవుడు నీదే ఏదైనా సూటిగా మాట్లాడా? ఒక్క మాట చెప్పండి. పురుషుల్లో నుండి ఎవరైనా నిన్న దేవుని మాట మీరు విన్నారు, మీరు వినిన మాటలో నుండి మీకు అర్థమయ్యే ఒక్క చిన్న పాయింట్ ఎవరైనా లేచి నిలబడి చెప్పొచ్చు. పురుషులు ఎవరికి అర్థం కాలేదు? స్త్రీలలో నుండి ఎవరైనా చెప్తారమ్మా? మీరు లేచి నిలబడి చెప్పాలి. మీ స్పందన ఏంటో నాకు తెలిసేలా. మీకు కూడా అర్థం కాలేదా? స్తోత్రం. హల్లెలూయా. మీకెవ్వరికీ అర్థం కాలేదు అంటే ఈ ప్రయాసం వ్యర్థమైందనా? కానీ మేము నమ్ముతున్నాం ఈ ప్రయాసం వ్యర్థం కాలేదు. హల్లెలూయా. తగిన ప్రతిఫలం ఆల్రెడీ దేవుడు ప్రిపేర్ చేసేసాడు. అంటే మీలో కొంతమంది అర్థమైంది చెప్పడానికి కొంచెం జంపుతున్నారు, భయపెడుతున్నారు అన్న సంగతి కూడా నాకు అర్థమైంది. మొత్తానికి అర్థమైంది కదండి. హల్లెలూయా. ఓకే, అయితే ఈ రాత్రి నాకు ముందుగా సాక్ష్యం చెప్పారు ఒక బ్రదరు, రెడ్డి మోషే గారు. వారి జీవితంలో దేవుడు చేసిన కార్యాలు. మీకులో ఎవరికైనా తాండ్ర పాపారాయుడు గారు తెలుసండి? ఏమండి? ఆయన తెలియకపోవడం ఏంటి? మన బొబ్బిలి ఏరియాకే పులి. ఆ వంశంలో ఉన్న అబ్బాయికి వారి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. హల్లెలూయా. చేశారంటే మేమే చేశాం, సంఘం అంతా తెలియజేశాం. తాండ్ర తిరుమల రాయుడు వారు కలలో కూడా ఊహించనిది అది. మనము కనిన కళలు జరిగితే ఎంతో సంతోషం, కనని కళలు కూడా జరిగిపోతే మహా సంతోషం. 17-18 సంవత్సరాల వయసులోనే వాళ్ళ అబ్బాయికి జాబ్ వచ్చేసింది నేవీలో. 1 సంవత్సరం ఇంకా తిరగలేదు, ట్రైనింగ్లో ఉన్నాడు. ఆ చిన్న జాబులో నుండి ఆయనతో పనిచేస్తున్న వారందరి మీదకి ఆయన ఒక ఆఫీసర్ అయిపోయాడు. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. ఆయన కళ చిన్న కళ కని ఉంటాడు, కానీ దేవుడు ఆ కళను విస్తారంగా ఆశీర్వదించేశాడు. అందుకనే దేవుడు చేసిన కార్యం చెప్పాలని బండి మీదే వచ్చేసాడు. వడ్లపూడి నుండి మ్యాప్లో 180 కిలోమీటర్లు చూపెడుతుంది ఊరు. పాపం వాళ్ళు దారి తెలియక తిరిగి ఇంకొక 20 కిలోమీటర్లు ఎక్కువైపోయి 200 కిలోమీటర్లు దాటేశారు. ఆయనతో పాటు తన ఫ్రెండ్స్ కూడా 2 ఉన్నారు. ఆది కాండములో ఇజ్రాయేలు గారు, ఈయనేమో నిర్గమ కాండములో మోషే గారు, సమూయేలు గ్రంథంలో దావీదు గారు. వాళ్ళ ముగ్గురు కూడా మా సంఘంలో పెద్దలు. అలాగే ఇక్కడ లీడింగ్ చేస్తున్న సహోదరుడు మరి సీతారాం గారు పరవాడలో ఒక కంపెనీకి హెచ్ఆర్ గారు. ఆయన చేతి క్రింద కొన్ని 100 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చి నేనేం చెప్తే అది చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అంటే నా ఆఫీస్ కంటే పాస్టర్ గారు మీరే ఒక పెద్ద ఆఫీసర్ అన్నట్టు. అంటే నేనని కాదు, నన్ను సృష్టించిన దేవుడని.
సైమన్ పీటర్ గారు వస్తున్నారు, అల్లక్కడ అది ఇల్లు ఇక్కడ ఇది ఇవన్నీ తగిలిస్తున్నారు. శారదా ఫ్లవర్ ప్లాంట్ ఉంది అక్కడ, పవర్ ప్లాంట్, కరెంట్ ఉత్పత్తి చేసే ప్లాంట్కి సీనియర్ ఇంజనీర్ అయ్యారు ఆయన. కానీ ఇక్కడికి వచ్చి ఇలా షూ ఇప్పిస్తే తుడవడం, స్నానం చేస్తే టవల్ ఇవ్వడం, ఇలాంటి పనులు చేస్తున్నాడు ఆయన. చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు కదండి. అంటే ప్రభువు కొరకు ఎవరి మట్టుకు వాళ్ళు ఎంత తగ్గించుకుంటారు అనడానికి ఉదాహరణ. కొంతమంది ఏసీలుగా ఉంటే కానీ ఉండలేరు, అలాంటిది కిందన కూర్చున్నారు సంఘస్థులు. ప్రభు కృప. మోషే గారు చెప్పారు, ఇదంతా మా పాస్టర్ గారిని చూసే నేర్చుకున్నామండి అని. దేవుని మహాకృప, ప్రభువు కూడా నాకు అదే నేర్పాడు. హల్లెలూయా. ఎక్కడికి ప్రసంగికుడిగా వెళ్ళినా వెనకాలే కూర్చుంటాను లేదా ఉంటాను. ఈ మధ్యలో 4 సంవత్సరాల నుండి క్రిందన కూర్చోలేక చైర్లో కూర్చుంటున్నాను. ఎందుకంటే ఈ కుడికాలు పాదము ఈ చిటికిన వేలు తప్ప మిగతా 4 వేలు 2 ముక్కలు అయిపోయాయి. అంటే ఇప్పుడు అలాగే లేవు, సెట్ అయిపోయాయి. ఆ నొప్పి మాత్రం ఉంది 4 సంవత్సరాల నుండి. అందుకని ఇలా మఠం వేసి కూర్చుంటే బరువంతా దాని మీద ఉందని చైర్లో కూర్చోవడం వస్తుంది. లేదంటే ఇలాంటి పెద్ద పెద్ద సేవకుల ముందు నేను చైర్లో కూర్చోవడానికి అర్హుడిని కాను, కేవలం ప్రభు కృప. హల్లెలూయా. సరే, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపో, చాలా అనుభవాలు వచ్చేస్తాయి, మంచిదే. ఆ విధంగా ఇక్కడున్న మా ప్రియులందరూ కూడా మంచి పరిచర్య చేస్తున్నారు. అంటే కొందరు పేర్లు మచ్చుకు చెప్పాను అంతే, ఉదాహరణ. మరి లీడింగ్ చేస్తున్న ఈ బాబు కూడా అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ మీ అందరికీ తెలుసు కదా. ఆ ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్యాకల్టీ. ప్రభువు మాట్లాడగా జాబ్ రిజైన్ ఇచ్చేసి వచ్చి కంప్లీట్గా దేవుని సేవలో ఉంటున్నాడు. కానీ నేను అంత చదువుకున్నాను అన్నట్టు లేడు కదండి బాబు, ఏదో టెంగరోడ్ లాగా కనబడుతున్నాడు కదా, నాకులాగే. ఈయనేం చదువుకున్నాడు అన్నట్టున్నాడు. ఇంజనీరింగ్ చదివి ఇంజనీరింగ్ కాలేజీలోనే జాబ్లో ఉన్నవాడు ప్రభు మాట్లాడినప్పుడు రిజైన్ చేసి వచ్చి ఇక్కడ మీకు దగ్గరలోనే గొల్లపల్లిలో ఉంటూ పెదవోటగడ్డలో పరిచర్య చేస్తున్నాడు ఆయన. అంటే ప్రభువు దగ్గరికి వచ్చేటప్పుడు ఎంత గొప్పోడైనా ఏమైపోతాడటండి, ఏమైపోతాడు? ప్రభువు దగ్గరికి రాకముందు ప్రతి ఒక్కరూ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏంటి? నేను అంటే ఇలా ఉంటుంది కదా, మనూరు భాషలో కొయ్యి, ఇది గొప్ప కొయ్యి అండి, ఎంతండి అంటారు కదా. అది ఫర్ నేను అంటున్నాం, అయాం నేను నా యొక్క. కానీ సి ఫర్ క్రైస్ట్, సి ఎలాగా ఉంటుందండి, బెండ్ అయిపోద్ది. నువ్వు ఐగా ఉన్న నీవు క్రీస్తు దగ్గరకు వచ్చేసరికి ఏమైపోతావు, బెండ్ అయిపోయి ఈ సికి ఐని కలిపితే అది ఏమవుతుంది, ఒబీడియన్స్ వచ్చేస్తుంది. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. సి ఫర్ క్రైస్ట్ అనే ఈ సికి చిన్న గ్యాప్ ఉండిపోయింది కదా, ఈ ఐ తీసుకెళ్ళి ఆ గ్యాప్లు ఇలా పెడితే ఏమైపోయింది, అది ఒబీడియన్స్. మన అర్హతలు, చదువులు, పదవులు, అధికారాలు ఇంకా ప్రభు దగ్గర పనిచేయకుండా మొత్తం లోబడిపోతాం, ఇంకంతే. ప్రభు మాకు నేర్పిస్తున్న పాఠాలు ఇవి. ఓకే, ప్రభు చిత్తమైతే రేపు మరికొన్ని మాట్లాడుకుందాం. ఇప్పుడు వాక్యం చదువుకున్నాం. ఈరోజు వాక్యంలో నుండి చెప్పవలసిన విషయము సరిగా చెప్పకపోతే ఎటువంటి మిస్టేక్స్ జరుగుతాయో మనుషులకైనా, దేవుని సేవకైనా, అధికారులకైనా, నాయకులకైనా ఏం జరుగుతుందన్న విషయం ఈ లేఖనంలో నుండి ఈ రాత్రి మీతో చెప్తాను. చదవండి, మార్కు సువార్త 5:14 నుండి చదవండి. 14. ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడ వెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి.
జరిగినది చూచిన వారు దెయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతమును విడిచిపోమ్మని వారాయనను బతిమాలు కొనసాగిరి. చాలు, మా ప్రాంతమును విడిచిపెట్టి వెళ్ళిపోయా, నీకు ఒక దండం అని బ్రతిమలాడారట. ఎవరిని? యేసు ప్రభువు. నువ్వు మాకు వద్దు, మా ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో అంటున్నారట. ఈ రోజుల్లో కూడా సువార్త వద్దు, వెళ్ళిపోండి, దేవుని వాక్యం వద్దు, మాకు మంచి మాటలు వద్దు, ఆరోగ్యకరమైన బోధ వద్దు, పరిశుద్ధతను గురించి ప్రకటిస్తే మాకు ఇష్టం ఉండదు, వద్దు, వెళ్ళిపోండి అని దేవుణ్ణే ఊరిలో నుండి తగిలేస్తున్నారు. ఎక్కడ జరిగింది మిస్టేక్? ఎందుకు జరిగింది అంటే, అక్కడ కాపరులు కొందరు ఆ సువార్తలో చిన్న మిస్టేక్ చేశారు. అక్కడ ఏం జరిగిందంటే, వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో కలిసి గెరాసేనుల దేశానికి వెళ్ళారండి. గెరాసేనుల దేశానికి వెళ్ళాలి అంటే అది సముద్ర ప్రయాణం. సముద్ర ప్రయాణం దేంట్లో వెళ్ళాలి? ఓడలో వెళ్ళాలి, పడవలో వెళ్ళాలి. ఓడలో, దోణిలో ప్రయాణం చేసి ఇద్దరి నుండి అద్దరికి వెళ్ళిపోయారు. మొత్తానికి గెరాసేనుల దేశం అది. ఆ దేశం దేనికి ప్రసిద్ధి అంటే దెయ్యాలకి. దేనికండి? మీరు ఎక్కడైనా మన ఏరియాలో దెయ్యాలకు ప్రసిద్ధి అయిన ఊరు ఏదైనా చూసారా? మీకు తెలుసా? దెయ్యాలకు ప్రసిద్ధి అయిన ఊర్లు కొన్ని ఉన్నాయి. సింగవరం అనే ఊరు ఒకసారి నన్ను పిలిచారు, వెళ్ళాను. వాక్యం అయిపోయింది, భోజనం చేసాం. బాబు, ఈరోజు నాకు భోజనం ఎక్కువ పెట్టేశారు నాయన, బాత్రూమ్కి వెళ్ళాలి, బయటికి రండి అన్నాను. తండ్రి అంటాడు, బాబు నువ్వు వెళ్ళరా, వయసులోడు కదా అంటున్నాడు. కొడుకు అంటాడు, నువ్వు వెళ్ళు అంటున్నాడు. ఈ తండ్రి రాడు, కొడుకు రాడు, నాకు పాస్ట్ అయిపోతుంది. మీరు వస్తారా రారా, నేను వెళ్ళిపోవాలి బయటికి అంటాను నేను. ఇంకెందుకని ఆ కొడుకు యవ్వనొస్తాడు, అప్పుడు నేను కూడా యవ్వనొస్తున్నా, మా అబ్బాయి అంత ఉన్నాను. మొత్తానికి నా బాధ పడలేకని బయటకు వచ్చాడు. లాబరేటరీకి వెళ్ళిపోతున్నాం. అక్కడికి వెళ్ళి నిల్చుంటే అట్నుండి ఎద్దుల బండి చాలా స్పీడ్గా వచ్చేస్తుంది, గల్ 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 మనకు. నేను సైడ్ అయిపోయాను. అది నాకు మాత్రం వినబడింది, బండి వస్తుందని సైడ్ అయిపోయాను. అక్కడ ఏ బండి లేదు. ఏంటి బాబు ఈ నైట్ కూడా ఎద్దుల బళ్ళు తోలుకొని వస్తున్నారు మీ ఊర్లో అంటే, అందుకే నేను రానన్నాను, నేను పారిపోతున్నాను రండి అన్నాడు. సరే, తర్వాత వెళ్ళాను సింగవరం, ఇక్కడే. తర్వాత వెళ్ళాను ఇంటికి. వెళ్ళి ఏంటంటే, సాయంకాలం నుండి ఒక్కొక్క మగవాళ్ళు కూడా బయటికి వెళ్ళమండి. మా ఊరు నిండు దెయ్యాలు, అలాంటి శబ్దాలే వస్తాయి, గిల్లు 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 అనుకొని వస్తాయి. ఆ భయ్యానికి ఒకవేళ వెళ్ళాలంటే 4 5 కుర్రం అండి. ఓహో, ఇది ప్రసిద్ధ అనుకున్నాను. సరే, ఇక్కడ ఇది అయిపోయింది. సాలూరు ఏరియా ఒక పాస్టర్ గారు తీసుకెళ్లారు. అర్ధరాత్రి గురునాయుడిపేట అనే ఊరిలో అర్ధరాత్రి ప్రసంగం చేసేసాను. అక్కడ నుండి సండి వలస, ఈ అయ్యగారులకు బాగా తెలుసు, ఆ ఊరు వెళ్తే అర్ధరాత్రి 12 తర్వాత బయలుదేరి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి టైం అయిపోయింది. ఏదో 2-3 గంటలు పడుకొని చీకటితో లెగిసి బయటికి వెళ్దామని నేను వెళ్తూ ఒకడు అటు నుండి తిరిగి వచ్చేస్తున్నాడు మంచం మోసుకొని. ఇదేంటి ఇతను మంచం మోసుకొని వెళ్ళిపోయాడంటే, ఇతను కొత్త అన్నాడు. అవునండి, మా వీరకాడేనండి, కొత్త. చెప్పు, తెలియదు కదా. ఏమైందంటే, రాత్రి బయట పడుకుంటే దెయ్యాలు మంచంతో పట్టుకెళ్ళిపోయాడు. ఆ రాత్రి తోటలో పడుకొని తెల్లవారు లేచి వస్తాడట. ఆడికి అలవాటు అయిపోయింది. మీకు ఇవి నవ్వుకరంగా ఉంటాయి కానీ ఒక్కసారి అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది నేను ఎంత భయపడిపోయినా. అప్పుడు చిన్నవాడినండి, అనుభవం లేదు. 24-25 ఈ సంవత్సరాల వయసులో ఆ టయాల్లో చూసారండి ఈ దెయ్యాలు గోల. ఈ దినాల్లో కూడా ఎక్కడ చూసినా ఈ దెయ్యాలు గోల ఎక్కువైపోయింది. రాత్రి కూడా విన్నాం కదా, దెయ్యం అంటే జనాలకు భయం, దేవుడు అంటే భయం లేదు. కానీ అయితే యేసు ప్రభువారు తన శిష్యులతో కలిసి గెరాసేనుల దేశానికి వెళ్ళారు.
ఆయన ఎప్పుడు ధోని ఇంకా దిగాడో లేదో ఎదరంగా ఒకడు పరిగెట్టుకొని వచ్చేస్తున్నాడటండి. ఒక్కడే ఎదరంగా పరిగెత్తుకొని వస్తున్నాడట. వాడు పరుగెడుతుంటేనటండి సౌండ్ ఎలాగొస్తుందో తెలుసండి. ఒక బైక్ కానీ స్పీడ్గా వెళ్తుంటే ఎలాగైతే జీమని సౌండ్ వస్తుంటుందో అంత ఫాస్ట్గా పరిగెడుతున్నాడట. ఆ పరుగు పందెంలో మన పీటీ ఉషా గారు కూడా వాడిపోతారు. అంత ఫాస్ట్గా పరిగెత్తి 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 వస్తున్నాడట. ముందే శిష్యులు, యేసు ప్రభు శిష్యులు 12 మందిలో 6 కంటే ఎక్కువ మంది జాలర్లు. వారికి ఆ ప్రాంతం తాలూకు పరిస్థితి తెలుసు, అక్కడ దెయ్యాలు ఉన్నాయనే సంగతి కూడా తెలుసు. కానీ ప్రభువు నమ్మారు, ప్రభువుతో పాటు వెళ్ళారు. ఈసారి ముందు పడవ ప్రయాణం వెళ్తున్నప్పుడే అన్నారంట, ప్రభు ఎక్కడికి వెళ్తున్నాం? గెరాసేనుల ఎలగొండలో రాయి తేడిపోయింది, గెరాసేనుల దేశానిక. కానీ మరి ప్రభు చెప్పాడు వెళ్తున్నామని, తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళారు. ఇంకా ధోని దిగారో లేదో వీళ్ళు భయపడినందుకు సరిపడా అట్నుండి ఒకటి పరిగెత్తుకొని వచ్చేస్తున్నాడు. వస్త్రాలు లేవు వాడికి, వస్త్రాలు లేకుండా పరిగెట్టి వస్తున్నాడు. ఎక్కడి నుండి పరిగెడుతున్నాడు అంటే సమాధుల్లో నుండి పరిగెట్టుకొని వస్తున్నాడట. చూడండి, సమాధుల్లో నుండి పరిగెత్తుకొని వస్తున్నాడు. ఇంకా ఏంటంటే వాడి చేతులు తలక ఎక్కడ చూసిన గాయాలు, రక్తాలు కారుతున్నాయి. ఈ కాళ్ళకి చేతులకి ఆ ఊడిపోయిన సంఖ్యలు ఏలబడుతున్నాయి. వాటితోని పరుగులెత్తుకొని వస్తున్నాడు. ఇంకా పేతురా, యాహానా, అయిపోయిందిరా మన సంగతి, ఈ రోజుతో అయిపోయింది అనుకున్నాం. ముందే ఈయనకి చెప్పాం అక్కడికి వద్దని, కానీ తీసుకొచ్చాడు, బలవంతంగా వచ్చాం, ఈ రోజుతో అయిపోయిందని భయపడిపోతున్నారు. అయితే వాడు పరిగెత్తి 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 వచ్చి ఏం చేశాడంటే యేసు ప్రభు పాదాల దగ్గర సాష్టాంగ నమస్కారం చేశాడట. హల్లెలూయా. సాష్టాంగ నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుడా, దేవుని కుమారుడా, ఎందుకయ్యా ఇక్కడికి వచ్చావు? నన్ను బాధ పెట్టడానికి. దేవుడు వస్తే దెయ్యాలకు బాధ, అందుకే తట్టుకోలేవు. దేవుడు వస్తే దురాత్మలకు భయం, అందుకే తట్టుకోలేవు. వెలుగు వస్తే చీకటికి భయం, ఆ స్థలంలో నుండి పారిపోతుంది. మంచి వస్తే చెడుకు భయం, అందుకే అది తట్టుకోలేదు. ఆ మంచిని రాకుండా బ్రేక్ చేద్దామని ప్లాన్ చేస్తాయి. ఎందుకయ్యా ఇక్కడికి వచ్చావు? నన్ను బాధ పెట్టడానికి అంటున్నాడు. అయితే యేసు ప్రభు అన్నాడు, బాబు అసలు ఎంతకి నీ పొజిషన్ ఏంటి నాయనా, అసలు నీ పేరేంటో చెప్పు అన్నాడు. ఏం పేరు చెప్పాడండి? మీ అందరికీ తెలుసు. ఏం పేరు? అమ్మ స్త్రీలు మీకు తెలుసా ఈ పేరు? ఆవిడ పేరు ఏంటండి? గట్టిగా చెప్పండి, ఈ ఊరోళ్ళు చెప్పండి, ఏం పేరు? మీరు ఎక్కువ సార్లు మన పల్లెటూరులో తిట్టుకున్నప్పుడు అదే డైలాగ్ కదా, నువ్వు గొప్ప సేనావే. పాపం అర్థం తెలియదు కానీ పాపం నువ్వు సేనావే అంటారు. ఏం సేన? సేన అనగా రోమన్ లెక్కల ప్రకారము 2000 నుండి 3000 వరకు ఉన్న ఒక గ్రూప్ అని అర్థం, సమూహము అని అర్థం సేన అంటే. వాడికి ఇంచుమించుగా 2000 నుండి 5000 వరకు దెయ్యాలు పట్టాయట ఒక్కడికే. అసలు ఒక్క దెయ్యం పడితేనే నలుగురం కూడా పట్టుకోలేము ఆ దెయ్యం పెట్టిన వాళ్ళని. అలాంటిది వీడికి సుమారు 5000 దెయ్యాలు పెట్టాయటండి. 5000 దెయ్యాలు పడితే వీడికి ఎంత స్ట్రెంగ్త్ వస్తుందండి? ఏమండి, ఎంత శక్తి ఉంటుంది? 5000 దెయ్యాలు. వాడు ఎలాగ తయారయ్యాడంటే చెట్లు, చిన్న చిన్న చెట్లే ఉంటే మొత్తం ఓడ తీసి పీకడి పడేస్తున్నాడట. కొండలెక్కి దూకేస్తున్నాడంట, గెడ్డల్లో దూకుతున్నాడట, నీటిలో దూకుతున్నాడట, అగ్నిలో దూకుతున్నాడట, భయంకరమైన చికిత్స చేస్తున్నాడు. అందుకని వాడికి భయపడిపోయి ఆ ప్రాంతం 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 మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారటండి. చాలామంది అనుకున్నారు ఆయన్ని బాగు చేద్దామని. తల్లిదండ్రులు అనుకున్నారు, వారికి ఉన్న భూములు అమ్మేసి, ఇల్లు అమ్మేసి, అన్నీ అమ్మేసి వాడిని బాగు చేద్దామని. కానీ ఎవడను వాడిని సాధుపరచలేకపోయాను.
ఊరి వారు అందరూ కలిపి వీడిని ఎలాగైనా బాగు చేద్దామని పెద్దలు ఆలోచన చేశారట. ఊరంతా కొంత డొనేషన్ ఎత్తుకొని ఏదో డాక్టర్ గారి దగ్గరకో ఇంకెవరో రకరకాల సోదులు చెప్పిన వాళ్ళ దగ్గరకో కర్ణ పిశాసులు పట్టిన వాళ్ళ దగ్గరకో రకరకాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడిని బాగు చేద్దాం, వీడిని బట్టి అందరూ భయపడిపోతున్నారు, ఒక్కరు కనబడ్డారంటే పీక బిసికేస్తాడేమో, చంపేస్తాడేమో, పైకెత్తి పడేస్తాడేమో, ఏం చేసేస్తాడేమో అన్న భయానికి అందరూ వారి వారి ప్రయత్నాలు చేశారు. కానీ ఎవడు వానిని సాధుపరచలేక అంటే బాగు చేయలేకపోయాడటండి. ఇక బాగు చేయలేక వదిలేశారు. కొంతమంది ఇలాగే ఉంటారు, ఇంకెవ్వడు వానిని బాగు చేయలేక ఏం చేస్తారండి, వదిలేస్తారు. బాగు చేయలేక ఇంక వదిలేస్తారు. వాడి భయానికి ఒక ప్రాంతమే ఖాళీ చేసేసారటండి. గెరాసేన్లో దేశము ప్రాంతం మొత్తం ఖాళీ చేసి ఎటో పోయారు. వాడి భయానికే పారిపోయారు. అలాంటి ప్రాంతానికి యేసు ప్రభు వెళ్ళాడు. హల్లెలూయా. కొన్ని ఇలాంటి ఫేస్ చేయాలండి, మనం ఇలాంటివి ఎదుర్కోవాలి సేవలో. ఒక ఊరు సేవలో నేను చేస్తున్నాను. పాస్టమ్మ గారు అప్పుడు గర్భిణి. ఒక సిస్టర్ వచ్చి మా ఇంటికి రా ప్రార్థన చేసి వెళ్దు అన్నది. ఇలాగే మా ఇంటికి రా ప్రార్థన చేసి వెళ్దు. ఎక్కడమ్మా మీ ఇల్లు? పక్కన ఇప్పలవలస. నేను ప్రార్థనకి వెళ్తే వాళ్ళది జైతి ఆ చివరినే రా, నేను అక్కడ చూస్తాను, మీ ఆవిడని తీసుకొని రా అన్నది. ఇలాగే మాట్లాడుతుంది. సరేనమ్మా వస్తాను. ఫస్ట్ వారం వెళ్తానంటే సంగతులు ఒప్పుకోలే. ఎలాగో మొత్తానికి బలవంతం చేసి టైం కుదరలే. రెండో వారం వచ్చింది, మళ్ళీ ఆదివారం. పోయిన వారం చెప్పాను ఎందుకు రాలేదు అంటుంది. మీ ఆవిడని తీసుకొని రా అన్నది. సరే వస్తాను పదమ్మా అన్నాను. ఎందుకంటే ఇల్లు దాటుకొని వెళ్ళాలి. సంగతులు ఒప్పుకోవడంలే. మూడో వారం మళ్ళీ వెళ్తే నీకు అర్థం అవ్వలేదా, ఏమి రమ్మంటే రావు, మీ ఆవిడని తీసుకొని రా అన్నది. ఇన్నిసార్లు ఇప్పుడు బలవంతం చేస్తుంది, మరి ఎందుకని వెళ్ళామండి. పాస్టమ్మ గారు నేనే ఎంతమంది వద్దన్న మాట ఇచ్చేసాను, మరి ఇంకా మాట తప్పిపోకూడదు కదా, దేవుని పిల్లలుగా ఇంకా వెళ్ళాలి అని వెళ్ళాం. ఆ ఊర్లో కొందరు తెలిసిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే ఫలానా. అమ్మో ఆ ఇంటికా, ఏంటి మీరు తిరిగి వస్తారనుకున్నారా? లేదు లేదు వెళ్తాం, ఏం పర్వాలేదు అంటే, వెళ్తే మీరు వెళ్ళండి, పాస్తమని మా ఇంటి దగ్గర ఉంచుతామని వాళ్ళు తీసుకెళ్ళి కొంచెం దూరంలో ఉంది. ఇంటికి వెళ్ళానండి. లోపలికి రానివ్వడం లేదు వాళ్ళు. బయట వాకిట్లోనే మంచం వేస్తుంది, మంచం మీద వాళ్ళు కూర్చున్నారు. గోనె ఉంది కదా మన వరి విత్తనాలు, అదే గోనె కదా అంటాము, ఆ గోనె నాకు ముందేసి కూర్చో అంటున్నారు. నా ముందు మంచం మీద కూర్చున్నారు, నాకు గోనె వేసి కూర్చో అన్నారు. ఫోన్లో సేవకుండా కదా వీళ్ళు ఎవరు ఎందుకు అంటున్నారు, కిందకు కూర్చున్నాను. ప్రార్థన చేయి మా కోసం అన్నాడు. సరే ప్రార్థన చేద్దామని మోకరించి కళ్ళు మూసాను. అంతే, భయం వేసేస్తుంది నాకు. కళ్ళు మూసాను కానీ భయం వేసేస్తుందండి. ఏంటి సరే ఎందుకని మంచిది ప్రార్థన చేసి కళ్ళు తెరిసి ఒకసారి చూద్దాం వీళ్ళు ఏం చేస్తుండని ఇలా చూస్తే ఇలాగ మొహం దగ్గరికి ఎత్తి వాళ్ళ నలుగురు. నా భయానికి స్తోత్రం 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 అంటున్నాను. అంటే పక్కనున్న మా పాస్టమ్మ గారికి వినపడాలి, వాళ్ళు కూడా అక్కడ నుండి ప్రార్థన చేయలేదు. నిజంగా చెప్తున్నాను భయానికి. అక్కడ పాస్టమ్మ గారితోనే అమ్మ ఏటైపోతుంది, అక్కడ ఏదో అయిపోతుందని, ఏదండి దిగండి మంచం అన్నాను. ఎంత గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నానంటే వాళ్ళని గద్దించడం కాదు, నా భయానికి దిగలే తూకుపడి దిగిపోయారు. తలంచండి, కళ్ళు మూసుకొని తలంచండి అని గట్టి ప్రార్థన చేసేసి మొత్తానికి బయటికి వెళ్ళి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ కిల్లోలు తీసుకెళ్ళి అయ్యగారు మీకు ఇంట్లోనికి రానిచ్చారా అని అడిగారు. లేదండి, గడప వరకే కదా, తలుపేసి ఉంది కదా, ఆ ఇంటి ముందు గుండంలాడిది ఉంది కదా, ఇవన్నీ ఉన్నాయి. ధనపిశాసు ఉందండి. ఆ నలుగురికి 4 ఉన్నాయండి. ఇద్దరికి అరికాకులు ఉన్నాయంటే, ఇద్దరికి సిల్లింగులు ఉన్నాయంట. సిల్లింగులు పెట్టిన వాళ్ళు ఒకవేళ మనం తప్పించుకోగలమేమో కానీ ఈ అరికాకులు మరి తిప్పడానికి లేదు, మీరు అక్కడే అయిపోతారు.
కానీ విశ్వాసుల ప్రార్థన పరులాగా ఉన్నారు, బయటకు వచ్చారు చాలండి. వాళ్ళు ఏం చేశారో తెలుసా? మా గ్రామంలో చాలామందిని తినేశారు. ఇంకా చాలక వాళ్ళ కడుపులు పుట్టినోళ్ళని కూడా చంపేశారు. అది తట్టుకోలేక మిమ్మల్ని కూడా పిలిచారు. పాస్టమ్మ గారు వెళ్తే ఆవిడ కూడా అయిపోయినాడు. ఏది ఏమైనా దేవుడు కార్యం చేస్తాడు, ఏదో ఒక అద్భుతం చేస్తాడంటే ఆ నలుగురిలో 2 రక్షింపబడ్డారు, 2 చనిపోయారు. ఆ రక్షింపబడిన 2 దేవుని మహాకృపను బట్టి బాగుపడిపోయారు. హల్లెలూయా. ఇలాంటివి చాలా ఎదుర్కొంటాం కదండి మన జీవితంలో. మీరు కూడా ఎదుర్కొంటారు, ఇలాంటివి ఎన్నో చూస్తుంటారు. మీరు ఇంకా ఎక్కువ చూస్తారు. టౌన్ వెళ్ళిపోయాను కాబట్టి అక్కడ ఇలాంటివి ఏటి లేవు, కానీ మన విలేజ్ ఏరియాలో ఇంచుమించు విజయనగరం జిల్లాలో ప్రతి గ్రామంలో సువార్తకి వెళ్ళినప్పుడు ఇలాంటి చాలా అనుభవాలు. అలాగే ఈ గెరాసేన్ల దేశం మొత్తం, ఆ దగ్గరున్న ప్రాంతం మొత్తం ఖాళీ చేసి పారిపోయారు వీడి భయానికి. 5,000 దెయ్యాలంటే మాటలా. వాడు వచ్చి ప్రభు పాదాల మీద పడిపోయి, యేసు సర్వోన్నతుడా, నాతో నీకేం పని, ఆయన నన్ను బాధ పెట్టకు అని కేకలేస్తుంటే, సరే నీ పేరు ఏం పేరు అంటే, నా పేరు సేన అన్నాడు. సరే నిన్నేమి చెయ్యనులే అన్నాడు. కానీ ఈ అబ్బాయిని విడిచిపెట్టి ఇప్పుడే నువ్వు వెళ్ళిపోవాలంటున్నాడు. ప్రభువా ప్రభువా ప్రభు అని బతిమలాడుతూ ఆడు అటు ఇటు చూస్తుంటే పందులు కనబడుతున్నాయట. సరేనాయన, వీడిని వదిలేస్తాను, ఆ పందుల్లోనికి వెళ్ళిపోవడానికి నాకు అవకాశం ఇవ్వన్నాడట. అంటే 2,000 పందులు ఉన్నాయి. పో అన్నాడు అంతే. ఈ యవనస్తుడిని వదిలేసాయి. ఇప్పుడు ఆ దెయ్యాలు ఎక్కడికి వెళ్ళాయండి? ఇప్పుడు యవనస్తుడు పరిగెట్టడం లేదు. ఏం పరిగెడుతున్నాయి? కొండ మీదకి పరిగెట్టి, అరణ్యంలో పరిగెట్టి, అటు పరిగెట్టి, ఇటు పరిగెట్టి, మొత్తం సముద్రంలో పరిగెత్తి 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 ఊపిరి తిరగక మొత్తము చచ్చిపోయింది. 2,000 పందులు మేపాలంటే చాలా మంది కావాలి కదా. ఈ పందులు కాపర్లు అందరూ అది చూశారు. ఆ పందులన్నీ చచ్చిపోయాయి, అది చూశారు. ఇన్ని దెయ్యాలు పట్టిన వీడు బాగుపడ్డాడు, ఇది చూశారు. బట్టలు వేసుకున్నాడు, అది చూశాడు. సైలెంట్గా ఉన్నారు, ఇది చూశారు. ఇప్పుడు వీరి గ్రామంలోనికి లేని శుభవార్త చెప్పాలి. ఇక మన దేశం భయపడవలసిన పని లేదు. ఎందుకంటే మన దేశాన్ని భయపెట్టేవాడు బాగుపడిపోయాడు. ఇంకా వాడిని బట్టి ఎవరు బాధపడవలసిన పని లేదు. రండి అందరూ ఎవరి ఇంట్లోనికి వాళ్ళు వచ్చేయండి, ఇక హ్యాపీ అని చెప్పాలి కదా. శుభవార్త అంటే అది చెప్పాలి. కానీ వాళ్ళు అది చెప్పకుండా ఎవరో ఒక ఆయన వచ్చాడు, ఆయన వచ్చి ఏదో గద్దించాడు. 2,000 పందులు పోయాయి, మనకు బోల్డ్ అంత నష్టం కలిగిందని చెప్పారు. అవునండి, 2,000 పందులు చచ్చిపోవడం నష్టమా? ఒక్కడిని బట్టి ఒక దేశం ఖాళీ అయిపోవడం నష్టమా? ఏది నష్టం ఏమండి? అంటే అక్కడ పందులకు నువ్వు విలువ ఇస్తున్నావా, మనిషిగా? ఒక మనిషి బాగుపడ్డాడు చాలు. వీడు బాగుపడ్డాడు కాబట్టి ఇంక ఊరికి ఇంకే ప్రమాదం ఉండదు. ఈ ఊరిక భయపడవలసిన పని లేదు. మనం నిరభ్యంతరంగా బ్రతకొచ్చు. ఇప్పుడు మామూలు మనలాంటి మంచి మనిషి అయిపోయాడు వీడు. ఇక సమాధుల్లో లేడీడు, ఇంట్లోనే ఉంటున్నాడు. దిగంబరగా లేడు, వస్త్రాలు వేసుకుంటున్నాడు. వీడు మంచోడు అయిపోయాడు, అందరితో క్రమంగా ఉన్నాడు. ఇక మనందరికీ హ్యాపీ అని ఫీల్ అవ్వాలి. కానీ ఈ కాపర్లు చెప్పిన మాటలను బట్టి ఆలేమయ్యారంటే ఈ విషయం చెప్పలేదు. పందులు పోయాయి, పందులు చచ్చిపోయాయి. ఇదిగో ఇతను రావడం వలన బోల్డ్ అంత నష్టం వచ్చింది. 2,000 పందులు, ఒక పంది మరి ఎంత రేటు ఉండదో మనకు తెలియదు, కానీ పోనీ ఒక 2,000 అనుకుందాం. ఒక పంది 2,000 ఉంటే 2,000 పందులు ఎంతండి? 4 లక్షలు అంట. సత్యం గారు అన్నారు, మరి లెక్కల్లో ఎంత ఫాస్ట్. అయితే ఇప్పుడు 4 లక్షలు వేస్ట్ అయింది. అది చాలామందిది కలిపి. ఆ లక్షలు చూస్తున్నారు, పందులు చూస్తున్నారు, ధనమే చూస్తున్నారు తప్ప వీడు గుణము బాగుందని ఎవడో కనిపెట్టడంలే. ఈ రోజుల్లో కూడా పోనీలే, ప్రభువుని నమ్ముకున్నాడు. ప్రభువుని నమ్ముకున్నప్పుడు నుండి మంచిగా ఉన్నాడు. ఒకప్పుడు వీడు మన ఊరిలోనే తాగి స్తందనాలు ఆడేవాడు. ఒకప్పుడు రకరకాలుగా చెడిపోయాడు. పోనీ ఇప్పుడు బాగుపడ్డాడు కదా,
మన ఊరు కొరకు ప్రార్థన చేస్తాడు కదా, మన ఊరిని బాగు చేస్తాడు కదా అని అనుకుంటారా? అచ్చచ్చచ్చ, ఇంతకు ముందే బెస్ట్. నువ్వు నేను ఏంటంటే ఆ మాట నువ్వు అందు, కానీ ఇప్పుడే నువ్వు ఇలాగైపోయావు. ఏమి ఇలాగైపోయావు? మా సొంతూరు చెప్తే మీరు అందరూ ఆశ్చర్యపోతారు. బొబ్బిలి మండలం కునుకో అని వలస. పేరు ఎప్పుడైనా విన్నారండి? మా ఊరికి మీ ఊరికి సంబంధాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి గంటా బాలరాజు అంటే ఎవరైనా అడిగి చెప్తారు. క్రీస్తులో లేనప్పుడు డ్యాన్సులు వేసేటప్పుడు ఈ బాలరాజుకి బోల్డ్ మంది ఫ్రెండ్స్. క్రీస్తులోకి వచ్చిన తరువాత వీడు చెడిపోయాడురా, వీడు పాడైపోయాడురా. ఇంకంతే, వీడు ఊరి మీద తిరగడమే, ఇంకా బ్యాగ్ వేసుకోవడమే. డ్యాన్సులు వేసినప్పుడు బాబు అలా వేయకూడదమ్మా, సినిమాలు చూసినప్పుడు అలా చూడకూడదు, గొడవలు అల్లర్లకి వెళ్ళి దెబ్బలాడుకున్నప్పుడు అలాగే దెబ్బలాడుకోకూడదమ్మా అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ప్రభువులో ఉండి స్థిరపడి మంచి వ్యక్తి అయిన తర్వాత అయ్యో పాపం పాడైపోయాడండి, చెడిపోయాడండి, అనవసరంగా 5th బెటాలియన్ చింతన వలసలో పోలీసుడండి వీడు, అనవసరంగా వదిలేశాడండి అని బాధపడినోలే. ఆ నష్టం వచ్చిందని బాధపడుతున్నారు తప్ప ఒక మనిషి బాగుపడ్డాడని సంతోషపడే వాళ్ళు తక్కువైపోయారు. అక్కడ కాపరులు చేసిన ప్రాబ్లం అదే. ఏది చెప్పాలో అది చెప్పక, ఏది చెప్పకూడదో. ఈ రోజుల్లో కూడా చాలామంది పాస్టర్ గారులు కూడా సువార్త ఈ విధంగానే ఉంది. గ్రామంలోనికి వెళ్ళి ఏది చెప్పాలో అది చెప్పక, చెప్పకూడనివి చెప్పుతూ గ్రామస్తుల చేత దరువులు కాసేస్తున్నారు. చెప్పకూడని విధముగా చెబుతూ క్రీస్తు ప్రేమను చెప్పు, నువ్వు దేవుని మంచితనం గురించి చెప్పు, నువ్వు దేవుడంటే ఏంటో చెప్పు, మనిషి అంటే ఏంటో చెప్పు, నేనంటే ఏంటో తెలుసా అని నీ గురించి చెప్పుకోక. మన ఒక ధైర్యం అంటాడు, డాబు డూబు డొక్కులు ఉప్పు లేదట. మనం అంతే కదా, డాబు డూబు డొక్కులు ఉప్పు లేదు. ఆ డాబులు చెప్పక దేవుని గురించి చెప్పు, దేవుని గొప్పతనం గురించి చెప్పు, దేవుని అధికారం గురించి చెప్పు. నీ జీవితంలో దేవుడు ఏం చేశాడో, నువ్వు దేవుని కొరకు ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు. నువ్వు దేంట్లో ఓడిపోయావో, ఓడిపోయి నిన్ను దేవుడు గెలిపించగలడని చెప్పు. దేవుని యొక్క పరాక్రమం ఏంటో చెప్పు. మంచోడిలాగా ఉండాలనుకుంటున్నానండి, కానీ సమాజం నన్ను మంచిగా ఉండలేదని ఫీల్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కరెక్ట్గా బ్రతకాలని ఉంది కానీ బ్రతకలేకపోతున్నాను అని ఫీల్ అయిపోయి చాలామంది ఉన్నారు. నలిగిపోయిన వాళ్ళు, వాళ్ళకి చెప్పు, దేవుడు నీకు తోడుంటే నువ్వు ఖచ్చితంగా బాగా ఉండగలవు, దేవుడు నీకు తోడుంటే నీ బ్రతుకు మార్చగలడని వాళ్ళకి ధైర్యం చెప్పు. ఇలాగ చెప్పడం లేదు. ఈ రోజుల్లో సువార్త ఎలా చెప్తున్నారు తెలుసండి? ఎవరైనా ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు చావు బ్రతుకుల మధ్యలో ఉంది అంటే, చచ్చిపోతుందని చెప్పలేం, బ్రతుకుతుందని చెప్పలేం. అలాంటి దగ్గరికి వెళ్ళి ఈనాడు చెప్పిన వాళ్ళు ఎలా చెప్పు, అయ్యో అమ్మ నీకు ఇలాంటిది వచ్చిందా, నిన్నేనమ్మ ఇలాంటిది వచ్చి మా ఇంటి వెనకాల ఆవిడ చచ్చిపోయింది అన్నది అనుకోండి. ఆవిడేమవుద్ది, వారం రోజులు బతకాలంటే అప్పుడే చచ్చిపోతుంది. ఎలాంటి ధైర్యం చెప్తున్నారు కొంతమంది. అదే నువ్వు చెప్పవలసిన ధైర్యము. పర్వాలేదు, ధైర్యంగా ఉండు, బ్రతికిన దేవుడి కోసం బ్రతుకు. ఈ లోకం శాశ్వతం కాదు, పరలోకం శాశ్వతం. దేవుడిని నమ్ముకొని అక్కడికి పదా, నేను నీ వెనకాల వచ్చేస్తాను, ఈ భూమి మీద ఎవరు ఉండరమ్మా, అందరం లైన్కి వెళ్ళాలి అని ధైర్యం చెప్పు. అలాగే చెప్పకుండా ఏదేదో చెప్తున్నారు. ఇక్కడ పందులు కాపర్లు చేసిన పని అదే. 2000 దెయ్యాలు చచ్చిపోయాయి, అదే పందులు చచ్చిపోయాయి. చాలా నష్టం కలిగేసింది మనకి. మన ఊరు ఒక ఆయన వచ్చి మన ధనానికి నష్టం కలిగించాడు అని ఇవి చెప్తున్నారు తప్ప వాటి విషయం తర్వాత చెప్పడం మొదలెట్టారు. అందుకని ఆ ఊరు ప్రజలందరూ వచ్చేసి, బాబు నువ్వు ఇక్కడ ఉంటే మాకు చాలా కష్టం అయ్యా, నువ్వు ఉంటే పందులన్నీ చచ్చిపోతాయి, పందులన్నీ చచ్చిపోతే ఎలాగా, ఆ పందుల ద్వారా మంచి డెవలప్మెంట్ అయిపోతున్నాం మేము, పందుల ద్వారా మంచి ఉన్నతమైన స్టేజ్లోనికి వెళ్ళిపోతున్నాం, ఆ పందులే లేకపోతే కుదరదు మాకు, నీవు కంటే నీ దేవుడి కంటే మా పందే మాకు నయ్యను అన్నట్టుగా ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి. కొంతమందికి మా పందే మాకు నయం. పంది అనేది అపవిత్రము అని అర్థం. అంటే మా అపవిత్రమే మాకు ముఖ్యం, మా చెడే మాకు ముఖ్యం, మా వ్యసనాలే మాకు ముఖ్యం, మా అలవాట్లే మాకు ముఖ్యం, మా సాంప్రదాయమే మాకు ముఖ్యం,
మా ఆచారమే మాకు ముఖ్యం. నువ్వెన్ని మంచి మాటలు చెప్పి మాకు అక్కర్లేదు, వెళ్ళిపో. ఎందుకు అలాగ అనుకుంటున్నారు? దానిలో ఉన్న పరిస్థితి ఏంటో తెలియక. చూసారా, ఈ రోజుల్లో చాలామంది ఈ విధంగానే తప్పిపోతున్నారండి. ఇక వాటి సంగతి వదిలేద్దాం. ఇప్పుడు వీడైతే బట్టలు ధరించుకొని స్వచ్ఛ చిత్తుడై ఇంటిలో చక్కగా కూర్చున్నాడట. నిజంగా ఎంత గొప్ప సంగతి అండి. ఈ రోజుల్లో ఇంట్లో ఉందో ఎవరో ఇంట్లో ఎక్కువ కనబడడం లేదు. పాప ఎక్కడికి వెళ్ళిందమ్మా? కాలేజీకి అంటే లేదండి, ఫ్రెండ్స్తో ఎక్కడికో వెళ్ళింది. తల్లిదండ్రులకే తెలియదు, ఎక్కడికో వెళ్ళింది, అడ్రస్ తెలియదు. బాబు ఎప్పుడు వస్తాడంటే ఎప్పుడు వస్తాడు ఇంక చెప్పలేదండి, వాడు ఎప్పుడు వస్తాడు మరి తెలియదు. తల్లిదండ్రులుగా నీకు తెలియదా నీ పిల్లల గురుండి? సంఘ కాపరిగా నీ సంఘం గురుండి నీకు తెలీదా? నా సంఘం గురుండి నాకు తెలుసు, గుండె మీద చేసుకొని చెప్తున్నాను. ప్రతి ఒక్కరి కథలకి తెలుసు, నన్ను గురించి సంఘస్థులు కూడా తెలుసు. ఈరోజు రాత్రి ఇక్కడ వాక్యం చెప్తున్నాను నన్ను సంగతి సంఘస్థులందరికీ తెలుసు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, రేపు ఉదయం ఏ కార్యక్రమాలు చేస్తున్నారో తెలుసు. మరి నిన్ను గురించి నీ సంఘానికి తెలుసా? సంఘమా, నీ సేవకుని గురించి నీకు తెలుసా? ఒకరి గురించి ఒకళ్ళ బాధ్యత లేకుండా బతుకుతున్నారు. పాప ఎక్కడికి వెళ్తుందో తెలియదు, పాప ఫ్రెండ్స్ ఎలాంటోలో తెలియదు. ఎప్పుడైనా కూర్చోబెట్టమ్మా నీ ఫ్రెండ్ ఎవరమ్మా, ఏం పేరు, ఎక్కడ ఉంటుంది, ఏది నాకు ఒకసారి ఫోన్ నెంబర్ ఇయ్యి అని ఎప్పుడైనా అడిగారా? మా పాప వెళ్తుందంటే పాప దగ్గరికి అనుకుంటావు, కానీ బాబు దగ్గరికి వెళ్తుంది పాపం చేయడానికి అని సంగతి. పాపం పిచ్చిదే నువ్వు, నీకు తెలియదు. నువ్వు రాత్రి పగలు పశువుల కష్టపడి గింజనం తిని గుడ్లతో క్యారేజీలు పెడుతున్నావు కదా, మాంసం ముక్కలు వాళ్ళకి వేసి జ్యూస్తో తింటున్నావు కదా, పాపం నీకు తెలీదు. బాబు అక్కడ ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడో తెలియదండి. అంటే కన్న తల్లితో కూడా ఏం చేస్తున్నానో చెప్పుకోలేడా వాడు? కన్న తండ్రితో కూడా నాన్న నేను ఈ పని చేస్తున్నానని చెప్పుకోలేడా? ఏమండి, చెప్పుకోలేడా? చెప్పుకోకపోతే ఎలాగా? చెప్పాలి కదా. అంటే తల్లిదండ్రులైన వారు పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండడం లేదు కాబట్టి వేరొక ఫ్రెండ్ని చూసుకుంటున్నారు. తల్లిదండ్రులారా, దయచేసి మీ పిల్లలతో ఫ్రెండ్స్గా ఉండండి, ఫ్రెండ్లీగా ఉండండి. ఎలాంటి పిల్లలైనా తన సంగతులన్నీ ఎవరికి చెప్పుకుంటారు? ఎవరికి చెప్తారండి? ఫ్రెండ్స్కే చెప్తారు, తల్లిదండ్రులకు చెప్పరండి. కొన్ని దాచేస్తారు, కొన్ని అమ్మకి చెప్తారు, అమ్మ నువ్వే రికమెండేషన్ చేయి. కొన్ని నాన్నకి చెప్తారు, నాన్న నువ్వే అమ్మకి చెప్పని. కానీ అన్ని సంగతులు ఎవరికి చెప్తారు? ఫ్రెండ్కి చెప్తారు. అందుకే తల్లిదండ్రులు అయిన వారు పిల్లలతో ఫ్రెండ్స్ లాగా ఉండాలట. అప్పుడు వారి హృదయంలో ఉన్న ప్రతి సంగతి మీకు చెప్తారు. కానీ ఈరోజు అలాగ ఉండలేదు. ఎందుకంటే తల్లిదండ్రులకు కూడా టైం లేదు అలాగ ఉండడానికి. ఎప్పుడైనా పిల్లలతో టైం గడిపారా కొంత సమయం? తల్లి నలుగురు కూర్చొని ఒక దగ్గర కూర్చొని ఒకరికొకరు ఏంటమ్మా నీ ఉద్దేశం, ఏం చదువుతావు, బాబు నీ ఉద్దేశం ఏంటి, ఏం చేస్తావు, ఎప్పుడైనా ఒకరికొకరు మాట్లాడుకున్నారా? టైం లేదు కదా. ఉద్యోగస్తులకి టైం లేదు, ఎవరి జాబ్ వాళ్ళు పారిపోతారు, పిల్లలతో టైం గడపడానికి లేదు. వ్యవసాయదారులకి టైం లేదు, ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోతారు. పోనీ భోజనం కూర్చున్నప్పుడైనా నలుగురు కూర్చొని విషయాలు ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? మరి నీ పిల్లల గురించి నీకు బాగా తెలుసా? కొంతమందికి తెలీదు. సేవకులారా, మీ సంఘస్థుల గురించి నీకు బాగా తెలుసా? వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నారో, ఇటువంటి కష్టాల్లో ఉన్నారో, ఎలాగ నలిగిపోతున్నారో వాళ్ళే మీకు కావాలి తప్ప వాళ్ళ పరిస్థితులు వద్దా, వాళ్ళ సమస్యలు వద్దా? ఈ మధ్యలో ఒక సహోదరి చర్చికి వస్తారు, తన భర్తకు బాగులేదు, ఆపరేషన్ అయింది, నడుము లేవలేడు, 2-3 నెలల వరకు కదవలేడు. సంఘ పెద్దలందరూ మాట్లాడుకొని ఏం చేద్దాం పాస్టర్ గారు అంటే, నాయన మీరు ఏదైనా చేయండి, ఒక 2 నెలలకు సరిపడా సరుకులు ఇచ్చేద్దామండి కొనేసి. ఎందుకంటే ఆయన బయటికి వెళ్ళలేదు కదా, భర్త కింద సేవ చేసుకొని మొత్తం A to Z ఏం కావాలో మొత్తం కొనేసి అలా తీసుకొని వెళ్ళి, అదిగో స్త్రీలు ఉన్నారు మన మధ్యలో, వాళ్ళే వెళ్ళి కొన్ని ధైర్యం చెప్పేసి వచ్చేసారు. తర్వాత నేను వెళ్ళాను, పాస్టర్ గారు ఎందుకండి ఇవన్నీ అంటే, నేనేం చేయలేదమ్మా, సంఘస్థులే చేశారు. ప్రతిదీ ఉప్పుతో సహా నూనెలతో సహా అన్ని మొత్తం. ఎందుకంట ఆ పరిస్థితి సంఘానికి తెలిసింది కాబట్టి. మరి ఒకరితో ఒకరు ఏమీ చెప్పుకోకపోతే
నువ్వు నవ్వుతూ హల్లెలూయా స్తుతి మహిమ అని నువ్వు నవ్వుకుంటే అవతలేమో కళ్ళల్లో కన్నీరెందుకు అని ఆవిడ ఏడిస్తే, ఒకళ్ళు ఏడిస్తే ఒకళ్ళు నవ్వితే, ఇక్కడేమో అయ్యగారు ఆరాధన ఆరాధన అని ఆరాధన చేస్తే ఈ మూడింటికి అసలు సింక్ అవుతుందా? ఏమండి, సహవాసం అంటే ఏమనుకున్నారు? క్రైస్తవుడు అంటే ఏమనుకున్నారు? లోకానికి వెలుగు, క్రైస్తవుడు లోకానికి ఉప్పు. చూడండి ఎలాంటి ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఉప్పు చాలా సులువు, ఉప్పు లేని ఇల్లు ఏది ఉండదు. అంత ఈజీ పాయింట్ తీసుకొని వచ్చి గొప్ప ప్రసంగాలు చేశాడు నా యేసయ్య. లోకానికి వెలుగు, వెలుగు లేకపోతే చీకట్లో తట్టుకోలేము. సింపుల్గా అందరికి తెలిసిన ఆ యొక్క అంశాలు తీసుకొని ప్రపంచానికి సరిపడినంత బోధ చేశాడు. ఏది ఫెలోషిప్, ఏది సహవాసం? జాగ్రత్త. సంఘంతో ఎలా ఉంది నీ సహవాసం? ఎలా ఉంది ఇచ్చిపుచ్చుకోవడం? ఎలా ఉంది ఒకరికొకరు ఆదరించుకోవడం, సేద తీర్చుకోవడం, చేర తీర్చుకోవడం, ధైర్యం చెప్పుకోవడం? మాటలు చాలండి. దేవునికి మంచి మాటలు చెప్తే అవతల వ్యక్తి ధైర్యపడిపోతాడు. అయితే వీడు స్వస్థ చిత్తుడై ఉన్నాడు, ఇంట్లో బాగుపడ్డాడు. అంతకుముందు వాడి పొజిషన్ అండి చాలా డేంజర్ అంట. నెంబర్ 1, ఇల్లు వదిలేశాడటండి. సొలొమోన్ అంటాడు, ప్రేతల గ్రూపులో వివేక మార్గము తప్పి తిరుగువాడు ప్రేతల గ్రూపులో చేరును అంటాడు సామెతలలో. వివేక మార్గము ఎవరైతే తప్పి తిరుగుతారో వాళ్ళు ప్రేతల గ్రూపులో చేరుతారట. ప్రేతలు అంటే ఏంటండి? మీ అందరికీ తెలిసిన ఒక మాట అడుగుతాను, మీరు ఖచ్చితంగా చెప్పాలి. నేను కూడా టీవీలో చూశాను. బొమ్మాలి అనే ఒక సినిమా ఉంటుంది. ఏం సినిమా అది? అబ్బా ఎంత చక్కగా చెప్పేశారు. అందులో ఒకడు దెయ్యం పట్టినోడు ఉంటాడు. ఎవడండేవాడు? ప్రేతాత్మలు పట్టాయి అంటారు. అఘోరాలంటే ఇవిడికి ఏమో అఘోరాలు, కడుపులో అఘోరంగా ఉందట. అయ్యా విజయ్ గారు త్వరగా వండండి, అఘోరంగా ఉందట. జాగ్రత్త వినండి. అంటే అలాంటి టైటిల్స్ ఇచ్చి అలాంటి సినిమాలు ఎందుకు తీస్తారనుకున్నారు? ఇలాంటి చరిత్రల ఆధారం తీసుకొని. అంటే ఒక మనిషి వివేక మార్గము తప్పి తిరిగితే ఆ మనుషుడు ఎలాంటి ప్రాతాత్మ చేత పీడింపబడతాడో అని అవి సినిమాలే అవ్వచ్చు, రాజులు చరిత్రలే అవ్వచ్చు. అలాంటివి ఎందుకు మనుషులు చూస్తున్నారు? అర్థమవుతున్నాయి అవి. వివేక మార్గం తప్పిపోయాడు వాడు, అందుకు ప్రేతల గ్రూపులో చేరిపోయాడు కనుక 5,000 దెయ్యాలు వాడిని పట్టడానికి అవకాశం వాడిచ్చాడు. దెయ్యానికైనా దేవునికైనా అవకాశం నువ్వు ఇవ్వాలి. నువ్వు అవకాశం ఇస్తేనే ఈ ఇద్దరిలోని ఎవరైనా నీలోనికి రావడానికి వీలవుతుంది. ప్రకటన 3:20లో ప్రభు ఏమన్నాడు? ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి నాతో అతడును అతనితో నేనును భోజనం అంటే సహవాసం చేద్దాం. అంటే ప్రభువు కూడా అలాగే అన్నాడు. మరి వీడి సంగతి ఏంటి? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునని వెతుకుచు ఈడు తిరుగుతున్నాడు మింగడానికి. ఆయన వెతుకుతున్నాడు రక్షించడానికి. లోక 19:10 అంటాడు కదా, నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన తిరిగితే భక్షించడానికి వీడు తిరుగుతున్నాడు. నీకు రక్షకుడు కావాలా భక్షకుడా? నిన్ను రక్షించేవాడు కావాలా భక్షించేవాడు కావాలా? కోరుకో. భక్షించడానికి తిరుగుతున్నాడు, మానవ జాతిని నాశనం చేయడానికి తిరుగుతున్నాడు. అర్థమైంది? అపవాది క్రియలు లయపరచడానికి ప్రభు వచ్చాడు. అపవాది మనల్ని నాశనం చేయడానికి వచ్చాడు. యోహాను సువార్త 10:10లో దొంగతనము, హత్య, నాశనము చేయడానికే వచ్చాడు. కానీ నేనైతే గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చానన్నాడు.
మరి రెండింట్లో నీది ఎవరిని కోరుకుంటున్నావు? ఏ స్థానం నీది? చూసారండి, వీడు వివేక మార్గము తప్పి తిరిగాడు యవనస్తుడు. అందుకే ప్రేతాత్మల చేత పట్టబడ్డాడు. ఎన్ని పట్టేశాయండి? సుమారుగా 5,000 దెయ్యాలు పెట్టేశాయట. దెయ్యము అనే మాటకి ఒక విధంగా నిర్వచనం ఏంటంటే, నిన్ను పాడు చేసేది, నిన్ను నాశనం చేసేది, నీ జీవితాన్ని సర్వనాశనం చేసేది దెయ్యం. దేవుడు అనగా నిన్ను బాగు చేసేవాడు, నిన్ను స్వస్థపరిచేవాడు, నిన్ను సరి చేసేవాడు. కానీ ఈ రోజుల్లో నువ్వు దెయ్యాన్ని నమ్ముతున్నావా, దేవుడిన? జాగ్రత్త. నీలో ఏ దెయ్యం ఉంది? ఈ రాత్రిగల సమయంలో నిన్నేది పాడు చేస్తే అది నీకు పట్టుకున్న దెయ్యం అని అర్థం. కొందరికి త్రాగుడు అనే దెయ్యం ఉంటుంది, పాడు చేసేదానికి. కొందరికి జోదం అనే దెయ్యం ఉంటుంది, కొందరికి తిరుగుడు అనే దెయ్యం ఉంటుంది, కొందరికి నిద్ర, అతి నిద్ర, అది కూడా దెయ్యమే. కొందరికి బలహీనపరచు దెయ్యము. రకరకాల దెయ్యాలు ఉన్నాయి, అంటే వ్యసనాలు, రకరకాల అలవాట్లు. ఇవి మానవ జాతిని పట్టుకొని ఏం చేస్తున్నాయంటే మనుషుల్ని పాడు చేసేస్తున్నాయి. అరే, ఇంతకుముందు ఎంత బాగుండాడండి, ఇప్పుడు పాపం ఇలాగైపోయాడండి అంటే వాడికి కొన్ని దెయ్యాలు పట్టుకొని పాడు చేసేస్తున్నాయి. నీ జీవితంలో నిన్ను పట్టుకొని ఏది పాడు చేస్తుంది? దొంగతనమా, వేశ్య సాంగత్యమా, దుష్ట సాంగత్యమా? ఏది నిన్ను పాడు చేస్తుంది? అది దెయ్యం అని గమనించు. ఎలాంటి ఫ్రెండ్లు? పాడు చేసిన ఫ్రెండ్లు, వాళ్ళు దెయ్యాలని గమనించు. నిజమైన ఫ్రెండ్ అయితే నువ్వు తప్పు చేస్తే గద్దిస్తాడు, నిన్ను సరి చేస్తాడు. అది నిజమైన ఫ్రెండ్. నువ్వు తప్పు చేసినా పర్వాలేదని వదిలేస్తున్నాడు, నువ్వు చెడిపోతున్నా వదిలేస్తున్నాడు, నువ్వు విడిపోయినా వదిలేస్తున్నాడు, నువ్వు పడిపోయినా వదిలేస్తున్నాడు. అంటే వాడు నిజమైన ఫ్రెండ్ కాదు, నీ నాశనం కోరుకునేవాడని గమనించు. ఒకసారి మెంటల్ హాస్పిటల్కి వెళ్తే చక్కగా కూర్చున్నాడు ఒక ఆయన, పేపర్ చదువుతున్నాడు. బ్రదర్ ఇలా రా అన్నాడు. వాళ్ళకి జైలు లాంటివి పెడతారు కదా. నేను దగ్గరికి వెళ్ళిపోతుంటే ఒక పాస్టర్ గారు చేయలేక, ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే ఆయన ఎవరో పిలుస్తున్నాడంటే ఆడు మంచోడు అనుకుంటున్నాడు ఏంటన్నాడు. అదేంటండి కూర్చొని పేపర్ చదువుతున్నాడు అంటే, అలాగే పేపర్ 2-3 నిమిషాలు పోనేని పేపర్ చదవడం అయిందండి. ఇలాగ పట్టుకుని ఇలా చేసుకుంటాడు ఆడు చేయాడు. అయ్యో బాబో, వెళ్తే నా చేయి కూడా లాగు, నన్ను అప్పుడు అనుకున్నాను. అదండి పిచ్చి. ఆ దెయ్యం పట్టుకొని ఆడలగైపోతున్నాడు. అర్థమైందండి? చాలా జాగ్రత్త. నిన్ను ఏది పట్టుకుంది రాత్రి? ఇంతవరకు దేని చేత నువ్వు పీడేం పడుతున్నావు? ఏది నిన్ను వదలడం లేదు? చాలామంది అనుకుంటున్నారు ఇప్పుడు వదిలేయాలనుకుంటున్నానండి, కానీ అది నన్ను వదలడం లేదండి. నువ్వు వదిలే, నేను ఎప్పుడో వదిలేశానండి, కానీ అది నన్ను వదలడం లేదు. ఎందుకు వదలదు? నువ్వు వదిలేసినా వదలడం లేదా? వదలదు. ఎందుకంటే అంత బాగా దాని మీద ఇష్టపడిపోయావు. మనలాంటి నదే, వేగావతి నది లాంటి నదిలో ఒకసారి పెద్ద వర్షాలు పడితే ఆ వర్షానికి బోల్డని పశువులు వెళ్ళిపోతున్నాయంట, గడ్డి కుప్పలు వెళ్ళిపోతున్నాయంట, వ్యవసాయం అంతా. ఎందుకంటే భారీ వర్షాలు పోతున్నాయి అన్నీ. అప్పుడు ఒక తండ్రి కొడుకు ఒడ్డున వెళ్ళి ఒక పెద్ద స్తంభం ఉంటే దూరంగా ఆ స్తంభానికి తాడు కట్టి, ఈ కొడుకు నడుముకు తాడు కట్టి, ఒరే నువ్వు దిగరా, బోల్డని బిందులు వచ్చేస్తున్నాయి, బకెట్లు వచ్చేస్తున్నాయి, రకరకాల వస్తువులు వస్తున్నాయి, నేను ఇక్కడ తాడు పట్టుకొని లాగుతుంటాను, నువ్వు దిగరంటే కొడుకు దిగాడట. ఇలాగ దూకాడు, వెళ్ళి బిందులు వస్తున్నాయి పట్టుకుని, నాన్న లాగు తెచ్చేస్తున్నాడు. ఇలాగ దూకుతుంటే ఏమేమో వస్తువులు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ముంచుకొచ్చేస్తుంది మొత్తం. కొడుకు క్షేమంగా ఉండాలని అక్కడ తాడు కట్టి నడుము కాడు ఇలాగ నాకు. ఇంకా చూస్తున్నాడు. అది నవంబర్ డిసెంబర్ నెల చలికాలం. నల్లగా ఒక పెద్ద కంబలు వస్తుందట, దుప్పటి. అమ్మయ్యా, ఈ చలికాలానికి నాకు మా నాన్నకి అందరికి సరిపోద్దని వెళ్ళి దాన్ని నిలబెట్టాడు. అది ఎలుగుబంట. అది ఎక్కడి నుండో ఏ ఊత దొరుకుతుందని చూస్తుందట. ఇలా వచ్చింది ఈడు పెట్టాడు. ఈడు ఎప్పుడు పెట్టాడో అది పెట్టేసింది. నాన్న పట్టుకుందంటే వదిలేసి వచ్చిరా అన్నాడు. నేను ఎప్పుడో వదిలేశాను, కానీ అది నన్ను వదలడం లేదు. ఇంకెంత లాగినా రావడం లేదు. అలా చచ్చిపోయాడు కళ్ళ ముందే. కొంతమందికి కొన్ని వ్యసనాలు ఇలాగే వదలవు, చచ్చిపోయినంత వరకు కూడా వదలవు. నీ జీవితంలో ఏది నిన్ను పట్టుకుంది?
ఏది నిన్ను పట్టుకొని పాడు చేస్తుంది? కొంతమందికి అసూయ చచ్చిపోయినంత వరకు వదలదు. కొంతమందికి మత్సరము, అంటే చెడ్డ కండ్లు. భర్త బాగుంటే తట్టుకోలేదు. పోని పొలం పగలంతా పని చేసుకొని వచ్చాడు పొలంలోని, సాయంకాలం చక్కగా తయారై లుంగి బనీని వేసుకొని వెళ్తే ఎట్నైనా వెళ్ళిపోతున్నావు, అబ్బా టింగు రంగడిలాగా ఉన్నావు, అబ్బో ఎటు వెళ్ళిపోతున్నావు, తట్టుకోలేరు. పోని మా ఆయన డ్యూటీ నుండి వస్తాడు, పని చేసుకొని వస్తాడు, మా ఆయన వచ్చేసరికి నేను కొంచెం ప్రశాంతంగా ఫ్రెష్గా తయారై ఉంటానంటే, అబ్బో ఎప్పుడు నుండమ్మా, ఎప్పుడు నుండి ఈ స్టైల్? నేను నేలినప్పుడు ఎలాగైనా ఎవరి కోసం ఈ స్టైలు? తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళకి దెయ్యాలు పెట్టాయి, అనుమానం అనే దెయ్యాలు. ఈ రోజుల్లో ఈ అనుమానం అనే దెయ్యం పెట్టి చాలా కుటుంబాలు విడిపోతున్నాయి. ఈ దెయ్యం పట్టుకొని సర్వనాశనం అయిపోతున్నారు. ఎక్కువ పనిచేస్తుంది ప్రపంచంలో అనుమానం. బాలరాజు పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. ఈ వాక్యం అవునా కాదా? ఇది కూడా అనుమానమే. కొంతమందికి వాక్యం కూడా అనుమానమే. పేరేమో క్రైస్తవులు, దేవుడంటే అనుమానం. దేవుడు గొప్పోడే కానీ అందరు బాధలు ఒక్కడేటి మోస్తాడండి, మనం కూడా మన బాధలు మొయ్యాలనుకుంటారు కొందరు. అనుమానం అనుమానం అనుమానం. కొంతమంది మన ఏరియా వాళ్ళు, ఊరు పేర్లు చెప్పను కానీ, పాస్టర్ గారు అర్జెంట్ ప్రార్థన చేయండి అని వచ్చేవారు. ఎందుకమ్మంటే రక్షకి వెళ్తానండి. నేను ప్రార్థన చేస్తే రక్షకి వెళ్తారట. మానాపురం సంత తోటలో ఊరు వెళ్తున్నాను, ఒక ఊరిలో కొత్తగా నమ్ముకున్నారు. పాస్టర్ గారండి వేగం ప్రార్థన చేసేయండి అంటున్నాడు. ఆ పక్కన సినిమాలు పాటలు వేస్తున్నారు. వీళ్ళకి టిక్కెట్లు దొరకాలని ప్రార్థన చేయాలట, సినిమా టిక్కెట్లు. అబ్బో ఏమి క్రైస్తువులండి. చాలా ఇలాంటి చాలా చాలా రకరకాల అనుభవాలు ఉన్నాయి. కాబట్టి నువ్వు వివేక మార్గం ఎప్పుడు తప్పిపోతావో, దేవునికి ఎప్పుడు దూరం అయిపోతావో, ఖచ్చితంగా దెయ్యాలు నిన్ను పట్టుకుంటాయి. అనుమానం అనే దెయ్యం కానీ, అబద్ధం అనే దెయ్యం కానీ, అన్యాయం అనే దెయ్యం కానీ, అసత్యం అనే దెయ్యం కానీ, ఏదో ఒక దెయ్యం నిన్ను పట్టుకొని నిన్ను పీడించేస్తుంది కదా, పట్టుకొని నీ జీవితాన్ని నాశనం చేసేస్తుంది కదా. అది పట్టుకొని భార్యాభర్తలను కలవకుండా చేస్తుందా? అది పట్టుకొని అన్నదమ్ముల మధ్యలో, అక్కచెల్లెల మధ్యలో చిచ్చు పెడుతుంది కదా. ఈ రాత్రి ఏది నిన్ను పట్టుకుంది? నువ్వు వదలలేకపోతున్నావు, అది కూడా నిన్ను వదలడం లేదా? అయినా నా ప్రభు దగ్గర యేసు నామములో విడుదల కలుగుతుంది. హల్లెలూయా. 5,000 దెయ్యాలు పట్టుకున్నాయి. పాపం తట్టుకోలేకపోతున్నాడు. మనిషిని మనిషిలాగా ఉంచలేదు వాడిని. ఈ వ్యసనాలండి మనుషుల్ని మనుషుల్లాగా ఉంచలేదు. వాడి వయసు చూస్తే 20 సంవత్సరాలు ఉంటాయి. వ్యసనాలు ఎక్కువైపోయి 2 ముడుకులు తగిలేస్తాయి. 67 లాగా కనబడతాడు. టీబీ పేషెంట్ లాగా ఉంటాడు, ఎయిడ్స్ లాగా ఉంటాడు. ఎందుకు ఇలా అంటే నిన్ను దెయ్యాలు పట్టాయి. జాగ్రత్త జాగ్రత్త. ఏ దెయ్యం పట్టుకుంది? నిన్ను నాశనం చేసే దెయ్యం. మనలాంటి ఒక పెద్ద గ్రామానికి సర్పంచ్ గారు ఆయన. ప్రతిరోజు తెల్లవారు వెళ్ళిపోయాడు, తెల్లటి పంచి లాల్చి కట్టుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి. రాత్రులు వచ్చేవాడు తిరిగి. కామన్గా ప్రెసిడెంట్లు అంటే అలాగే ఆఫీస్ పనులు బోల్డ్ పనులు ఉంటాయి కదా. ఉదయం వెళ్ళిపోతారు పాపం. ఆ ఆఫీసు ఈ ఆఫీసు ఈ ఆఫీస్ అవన్నీ తిరిగి 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 వచ్చేసరికి రాత్రి అయిపోద్ది. నేను కూడా మా గ్రామానికి 5 సంవత్సరాలు సర్పంచ్గా చేశానండి. ఆ అనుభవాలు నాకు కూడా తెలుసు. ఇలాగే వస్తున్నాడు వెన్నెల రాత్రుల్లో ఫుల్గా తాగేసి వస్తున్నాడు సర్పంచ్ గారు, ప్రెసిడెంట్ గారు. గవర్నమెంట్ వాళ్ళు కొలతరాలు వేస్తారు, మీరు చూసారు ఎప్పుడైనా? 200 మీటర్లకు ఒక కొలతరా వేస్తారు. ఆ కొలత రాసేది అప్పుడే కుర్రాల చేత పైనేమో తెలుపు కిందనేమో నలుపు కలర్లు, కొత్త కొత్త కలర్లు వేసాడు. మీరు ఎలాగైతే ఆ రోడ్డు నుండి వచ్చి ఇలా టర్నింగ్ అవుతారో అలాంటి టర్నింగ్ దగ్గర కూడా రాయి ఉంది. మన ప్రెసిడెంట్ గారికి ఆ రాయి ఎలా కనబడుతుందట? ఒక మనిషిలా కనబడే, ఎవర్రా రాయ్ అడ్లెగురా అంటున్నాడు. ఎవరిని? కొలతరా. ఆడు లెగుతాడా? నేను ఎవడో తెలుసా, లెగురా అంటున్నాడట. ఆడు లేగడం. నేనంటే నీకు ఖాతరు లేదు అని పరిగెత్తి కాలుతుంది అన్నాడటండి. కాలు ఇరిగిపోయి మా డాడీ గారేంటి ఇంకా రాలేదని కుర్రలు వెళ్తుండేసరికి అక్కడ కాలు ఇరిపడి ఏం జరిగింది నాన్న అంటే, ఏం జరిగింది? ఆయనకి ఆ దెయ్యం పట్టుకొని కాలు ఇరిసేసింది. చాలామంది జీవితాలు ఇలాగే. నాకు ఒక మావయ్య ఉన్నారు, జీతం అందేసరికి మేము కాలు వల్ల ఎదికేవాళ్ళమండి ఆయన్ని.
ఎందుకంటే అక్కడ ఉన్నాడు. ఆ జేబులో డబ్బులు ఎవరో పట్టుకెళ్ళిపోయారండి. ఇతనే లైట్లు పట్టుకొని ఏ కాలువలో ఉంటాడని వెళ్ళి ఎతికి ఆ BHP నుండి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత పందిని మోసినట్టు చేతులు కాళ్ళు మోసుకొని ఇంటి దగ్గర తెచ్చి స్నానాలు చేయించేవాళ్ళు. మరి ఏమనుకున్నారు? ఆ దెయ్యాలు పట్టుకుంటే అలాగే ఉంటారు జనాలు. ఒక విలువ ఉండదు, అలాంటి మనుషులకి గౌరవం ఉండదు. త్వర తాగుబోతాడు అనేస్తారు. కొన్నిసార్లు నేను ప్రార్థనలకు వెళ్ళి మా వడ్లపూడి సెంటర్లు దిగి నడిచి వెళ్ళడానికి వెళ్తుంటే కొంతమంది తాగితే రోడ్ల మీద పడుకుంటారు. తీరం వచ్చి చూస్తే తెలిసిన వాళ్ళే, పెద్ద పెద్ద ఆఫీసర్లు అంటూలే, అయ్యో బ్రదర్ అంటే, ఎవడో నువ్వు చంపేస్తాను జాగ్రత్త అంటారు. అయితే చంపించుకోవడం నాకెందుకు, అలాగే పడుకొని వెళ్ళిపోతాను. ఈ దెయ్యాలు పట్టే పరుగులు పోతున్నాయి. గుడ్డ ముక్కలు మీద ఉన్నాయో కూడా తెలియదు, పరుగులు పోతున్నాయి. నేను కొన్నిసార్లు హౌస్ విజిటింగ్కి వెళ్తాను. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు అనుకుని సిస్టర్ గారు ఉన్నాను, నేను లోపల దొరికిపోతే ఈ బెదర్ గారికి బట్టలేమి ఉండవు. అందుకని ఈ మధ్యలో కొత్త సిస్టమ్ పెట్టాను. మీ ఇంటికి రావాలంటే ఫోన్ చేయండి అని. పాప మా సంగతులు కొందరికి అర్థం తెలియక ఎప్పుడు లేదు, పాస్టర్ గారు ఫోన్ చేయమంటున్నారు రేటు మనకి, ప్రతి వారం వచ్చేవాళ్ళు కదా. ఎందుకంటే ఇలాంటి దృశ్యాలు నాకు తెలుసు కాబట్టి నేను ఫోన్ చేయమంటున్నాను. గుడ్డ ముక్కలు కూడా కానరు, పరువు ఉండదు, మర్యాద ఉండదు, గౌరవం ఉండదు. ఎవరైనా అయ్యా తాగుబోతు గారు అని దండం పెడతారా? ఈ పనికి మేలడమా. వాడు ఎంత గొప్పోడైనా ఈ దెయ్యం పట్టడం వలన, అంటే ఈ అలవాట్లు పట్టుకోవడం వల్ల వాడి జీవితం నాశనం అయిపోతుంది. మర్యాద పోతుంది, విలువ పోతుంది, గౌరవం పోతుంది, సమాజంలో గట్టిగా చెప్పడానికి అవ్వదు. జాగ్రత్త. అలాంటి వాటి అన్నిటి నుండి విడిపించడానికే నా యేసు వచ్చాడు. హల్లెలూయా. ఆడికి అలాంటివి 5,000 పట్టుకున్నాయి. నీకెన్ని పట్టుకున్నాయి లెక్క పెట్టుకో. ఇంటికెళ్ళి మత్సరం ఉందా అయితే ఒకటి ఉన్నట్టే, అసూయ ఉందా ఉన్నట్టే, అబద్ధాలు ఆడుతున్నావా అయితే ఉన్నట్టే. ఇలాగ మనం లెక్కలు వేసుకుంటే 5,000 కాదు, పుట్టిన నుండి మనకు పెట్టిన దెయ్యాలు లక్షల మించి పుస్తకాలు సరిపోవు, అన్నీ ఉంటాయి. అయినా ఆ రోజు యేసు వచ్చాడు అక్కడికి, ఈరోజు ఇక్కడికి ప్రభు వచ్చాడు. ఈరోజు నీ దగ్గరికి ఆయన వచ్చాడు. ఆయన ధోని దిగాడు నీకోసం. పరలోక సింహాసనం దిగి భూమి మీదకి వచ్చాడండి. నీకోసం ధవల సింహాసనాన్ని విడిచిపెట్టుకొని భూమి మీదకి వచ్చాడండి, నీకోసం వచ్చాడు. ధవల సింహాసనాన్ని దిగిపోయాడు, పరలోకం నుండి కిందికి దిగిపోయాడు, భయంకరమైన పాపలోకంలోనికి దిగాడండి నీకోసం. మరి నువ్వు ఆయన కోసం ఒక్క మెట్టు దిగ్గలవా? నా కులం ఏటనుకున్నావు, నా మతం ఏటనుకున్నావు, నా గోత్రం ఏటనుకున్నావు, నా పాత్రం ఏటనుకున్నావు అనుకుని నువ్వు ఇంకా మీద ఉంటావా? దిగు. ఇక్కడ ఉన్న మేమందరం దిగిపోయిన వాళ్ళమే, దిగిపోయాం కాబట్టి ఎంత బెండ్ అయిపోతున్నాం. లేకపోతేనా మీకు మాటలు చెప్తున్న ఈ బాలరాజు అనేవాడు కోపము ఎంత కోపం ఉండేది తెలుసండి. ఇది బయట వినకూడదు. శివుడు పడ్డవలే దిగిపోయాడు. హల్లెలూయా. ఈ రాంపాల్ గారు అన్న ఆయన మామూలు వ్యక్తి కాదు, మామూలు కాదు, ఎవరు తట్టుకోలేరు. కానీ ఇప్పుడు ఏమయ్యాడు? దిగిపోయాడు. ఆయన కూడా ఎంప్లాయేనండి, దిగిపోయాడు. ఈ బాబుని కూడా పీరియడ్లో ఎవరు పట్టుకోలేకపోయారు. మేము బంగారం సరాబులం కదా అని ఫీల్ అయిపోయేవాడు. బంగారం. ఇప్పుడు నేను మట్టిని అంటున్నాడు ఈయన. హల్లెలూయా. నేను బంగారం కాదు ప్రభువా, నేను వట్టివాడను మట్టివాడను అంటున్నాడు. అర్థమైంది? ఎక్కడ ఉన్నా మేమందరం దిగినోళ్ళమే. మీరు కూడా దిగండి నాయనా, బాగుపడతారు, దేవుణ్ణి నమ్ముకోండి అని చెప్పడానికి వచ్చాం. హల్లెలూయా. కాబట్టి వాడు ఆ విధంగా ఎన్నో వాటి చేత హింసింపబడ్డాడు, నలిగిపోయాడు, నాశనం అయిపోయింది వాడి జీవితం. వాడు ఒక్కడిని బట్టి ఒక ప్రాంతమే నాశనం అయిపోయింది. నీ ప్రాంతం నాశనం అయిపోవడానికి నువ్వు కారణమా? నీ కుటుంబం నాశనం అయిపోవడానికి నువ్వేనా కారణము? నీ ఇంటి వాళ్ళు నాశనం అయిపోవడానికి నువ్వేనా కారణం? జాగ్రత్త. దేవుని దగ్గరికి రా. ఎవరైతే నిన్ను బట్టి నాశనం అయిపోతున్నారో అనుకుంటున్నారో అలాంటి వారు నిన్ను బట్టి బాగుపడే రోజులు ఈ రాత్రి. హల్లెలూయా. వాడిని బట్టి ఒక ప్రాంతమే నాశనం అయింది అనుకున్నారు. ప్రభు వచ్చాడు, మొత్తం వాడి జీవితాన్నే మార్చేశాడు.
బ్రతుకును మార్చేశాడు. వాడి లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఆ ప్రాంతం అంతా మారిపోయారు వీడి సాక్ష్యాన్ని బట్టి. హల్లెలూయా. మరి ఏది నీ సాక్ష్యము? ఎప్పుడైతే బాగుపడ్డాడో, బట్టలు వేసుకున్నాడో, ఇప్పుడు మరి సమాధుల్లో లేడు, ఇంట్లోనే ఉంటున్నాడు. నీ పిల్లలు నువ్వు ఇంట్లోనే ఉంటున్నావా? కొంతమందికి ఇల్లు వచ్చదు, ఇంకేమంటారు, ఇల్లు వచ్చదట, ఒళ్ళు వంగదట. నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఎక్కడ తిరుగుతున్నావు? కొంతమంది ఎప్పుడు చూసినా ఆల్రౌండ్, ఎప్పుడు తిరుక్కొనే 12 గంటలప్పుడు ఇంకా ఎక్కడేసి చేస్తున్నారు అంటే లేదు లేదు వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు చూసినా తిరగడాలే. వాళ్ళకు పట్టుకొని దెయ్యాలు అలా తిప్పుతున్నాయి ఎవరి మీద. జాగ్రత్త. ఇప్పుడు ఇంటి దగ్గరే ఉన్నాడు, వస్త్రాలు వేసుకున్నాడు. అంతవరకు వాడికి వస్త్రాలు లేవు. మన జీవితంలో కూడా ఈ శారీరకమైన వస్త్రాలు కాదు, ఆత్మ సంబంధమైన వస్త్రాలు, నీతి, న్యాయము, కనికరము, సత్యము, ధర్మము, ఇవన్నీ ఆత్మ సంబంధమైన వస్త్రాలు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, విశ్వాసం, ఆశా నిగ్రహం అనే ఆత్మ ఫలాలు గలతీ 5:22 ఉన్నవి. అవి మనలో కనబడాల. వస్త్రాలు వేసుకున్నాడు. ఇప్పుడు రాళ్ళతో కొట్టుకోవడం లేదు, సంఖ్యలతో బంధించడం ఇప్పుడు లేదు. వీడిని ఇంతకుముందు వాడి మట్టుకు వాడే కొట్టుకొని ఉండేవాడు, వాడికి వాడే కొట్టుకుండేవాడు, వాడికి వాడే చంపుకోవాలని. ఈ మధ్యలో ఎక్కువ మంది బ్లాక్ మెయిల్ చేస్తున్నారు భర్తలకి. నువ్వు కానీ ఇది కొనకపోతే నా పేక కోసుకుంటున్నావు, నువ్వు వచ్చి నేను ఉరుకు తీసుకుంటాను, జాగ్రత్త. పాపం బ్లాక్ మెయిల్ చేస్తుంటే దొరికిపోతున్నారు కొంతమంది భర్తలు. కొంతమంది భర్తలు కూడా భార్యలను అలాగే చేస్తున్నారు. దెయ్యాలు పెట్టాయి వాళ్ళకి, అందుకే అలా పాడు చేసుకుంటున్నారు బ్రతుకులు. నలుగురు కూర్చొని అలా విషం తాగి చచ్చిపోతున్నారు. దురాత్మలు పట్టి ఆ మనుషులను అలాగే నాశనం చేసేస్తున్నారు. అదే దేవుడిలో ఉండుంటే ఆయన మనకు వాగ్దానం ఇచ్చాడు, ప్రామిస్ చేశాడు, భయపడకు నేను నీకు. ఆ వచనం గుర్తు వస్తుంది మనకి. మనం చనిపోవాలనుకున్నా ఆ వాగ్దానం ఎప్పుడు గుర్తు వస్తుంది, ధైర్యం వచ్చేస్తుంది. ఎవరు నన్ను పట్టించుకోపోయినా పర్లేదు, నా దేవుడు నాకున్నాడు అని ఒక ధైర్యం వచ్చేస్తుందండి. ఇక్కడున్న మా అందరి ధైర్యాలు అవి. ఒంటరి జీవితాలు కొంతమంది ఉన్నారు, కానీ వాళ్ళ ధైర్యం ఏంటంటే దేవుడు ఉన్నాడు. నా ధైర్యం ఏంటంటే దేవుడు ఉన్నాడు. అమ్మ నాన్నలు లేరండి, చనిపోయారు. 2 అన్నలు లేరు, చనిపోయారు. పాస్టర్ అమ్మగారు కూడా ఈ మే 24 వస్తే 4 సంవత్సరాలు అయిపోయింది, ఆమె కూడా వెళ్ళిపోయారు. కానీ నా ధైర్యం ఏంటి తెలుసా? ఇందాకలు ఎవరో పాడారు కదా, నా ధైర్యము నీవే యేసయ్యా, నా తోడుగా ఉన్నవాడవే. ఎవరమ్మా పాడారు? చాలా అద్భుతంగా పాడారు. ఎరకమ్మ అనుకుంటాను, అవునా? నీ పేరు గుర్తుండిపోయింది నాకు. ఏంటి ధైర్యం? ఈయన వెనకాల ఎన్ని వందలు వేలు లక్షల మంది ఉన్నారంటే ధైర్యం ఎక్కడిది? ధైర్యం దేవుడు ఉన్నాడు, అదొక్కటే ధైర్యం. హల్లెలూయా. ఈ రాత్రి వాక్యం వింటున్న నీ జీవితంలో నాకెవ్వరు లేరండి, ఉన్నా నన్ను పట్టించుకోరండి, అందరూ నేను చిన్న చూపు చూస్తున్నారండి, నేను అందంగా లేనండి, ఆరోగ్యంగా లేనండి, డబ్బులు లేనండి, నిరుపేదరాలనండి, విధవరాలనండి, పనికిమాలినోడినండి, చదువు లేనోడినండి, వేస్ట్ అటండి, నేను నా లైఫే వేస్ట్ అండి అని నువ్వు బాధపడుతున్నావా? వేస్ట్గా ఉన్న నీ బ్రతుకును టేస్ట్గా మార్చేస్తాడు. వేస్ట్ టేస్ట్ అవ్వాలంటే మధ్యలో ఒకటి ఉంది, పేస్ట్ అయిపోవాలి. హల్లెలూయా. ఎవరితో? యేసయ్యతో నువ్వు పేస్ట్ అయిపోతే వేస్ట్ని పేస్ట్ చేసి టేస్ట్గా మార్చేస్తాడు. హల్లెలూయా. ఆ జీవితంలో నన్ను కూడా అలాగే మార్చాడు. వేస్ట్ అనుకున్నాను, మా ఊర్లో నేనే వేస్ట్ గడిని అనుకున్నాను. పేస్ట్ చేశాడు, టేస్ట్గా ఉంచాడు. కేవలం ఆయన కృప. మనందరి జీవితాలు అంతే. ఇప్పుడు ఆ బ్రదర్ వచ్చి చెప్పిన సాక్ష్యం కూడా అదే. నేను వేస్ట్ అనుకున్నాను, దేవుడు నన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేశాడు. అంత దూరం 6 గంటలు పాపం డ్రైవింగ్లు చేసుకొని వచ్చారు. అంతా తినేశారు. 9 నుండి 3 వరకు ప్రయాణాలు చేసుకొని వచ్చారు. వేస్ట్గా ఉన్న నన్ను టేస్ట్గా ప్రభువు మార్చాడు, నీ జీవితాన్ని కూడా మారుస్తాడు అని చెప్పడానికి. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక వ్యాధి బాగైపోతే 10 మందికి చెప్పవా? ఇదండి పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళమ్మా, అక్కడికి వెళ్ళు తగ్గిపోతే వెళ్ళు, నాకు తగ్గింది.
మరి అలాగో సృష్టికర్త దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నా బ్రతుకు బాగుపడింది, జీవితం బాగుపడింది, నా ప్రవర్తన బాగుపడింది అని నువ్వు చెప్పవా? ఇంకా చెప్పలేదు అంటే దాని అర్థం నువ్వు ఇంకా బాగుపడలేదని అర్థం. బాగుపడితే చెప్పకుండా ఉండలేవు. కనుక జాగ్రత్త. కనుక వీడు తనకు తాను గాయపరుచుకుండేవాడు, సమాధుల్లో ఉండేవాడు, రాళ్లతో కొట్టుకుండేవాడు. ఇలాంటి వ్యక్తిని అనేకమైన సంఖ్యలు వేశారు, కట్లు బిగించారు. ప్రభుత్వం ఎన్నో కట్లు. మద్యపాన నిషేధం అంటున్నారు, నిషేధం అవుతుందా? పొగ త్రాగకూడదు అంటున్నారు, తాగడం మానేస్తున్నారా? ఏమండి, ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా, పెద్దలు ఎన్ని చెప్పినా వాళ్ళు చెప్పడమే మిగిలిపోతుంది తప్ప వింటున్నారా? ఏమండి, మనుషులు వింటున్నాడా? ప్రభుత్వాల మాట వింటున్నాడా? అధికారుల మాట వింటున్నాడా? పెద్దల మాట వింటున్నాడా? అసలు వినడం లేదు, అందుకు మారడం లేదు. అదే నువ్వు దేవునిలోనుంటే ఎటువంటి వ్యక్తి అయినా ఖచ్చితంగా దేవుడి మాట వినవలసిందే. హల్లెలూయా. బైబిల్లో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా దేవుని మాట విని దీవించబడిన వాళ్ళే. ఆ విషయాలన్నీ దేవుని చిత్తమైతే రేపు ధ్యానం చేస్తాం. కాబట్టి వీడి జీవితము ప్రభు దగ్గరికి వచ్చాడు, కంప్లీట్గా మారిపోయింది. వాడిలో ఉన్న దురాత్మలన్నీ పోయాయి. మంచి మనిషిగా ఈరోజు ప్రపంచానికి ఒక సాక్షిగా నిలబడిపోయాడు, ప్రపంచానికే సాక్ష్యం అయిపోయాడు. అంత మంచి సాక్ష్యాన్ని 10 మందికి మంచి చెప్పవలసిన ఆ కాపర్లు మంచిగా చెప్పకుండా, మనిషిని గురించి చెప్పకుండా పందుల గురించి చెప్పారు. మారిన మనిషి గురించి, మార్చిన దేవుని గురించి చెప్పక పందుల గురించి చెబితే ఆ పందులు నష్టపోతున్నాయన్న మాటలే విన్నారు తప్ప జనాలు ఈ మంచిని మనిషిగా మార్చిన దేవుని గురించి ఆలోచించలేకపోయారు. కనుక ఈ రాత్రి నుండైనా నువ్వు మంచి మనిషిగా మారు, మంచి మనిషిగా మార్చిన దేవుని గురించి ప్రకటించు. అనేక మంది ప్రభువును అంగీకరిస్తారు. అటువంటి కృప దేవుడు మనందరికి దయచేయాలని కోరుతున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. శుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవుడా యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు. ఈ దినం మీ కృపలో మా అందరినీ ఈ రీతిగా ఏకంగా కూడుకోవడానికి అవకాశం ఇచ్చారయ్యా. నిజమేనయ్యా, నీ కృప ప్రభువా. ఇది మీ సేవకుడు చెప్పినట్టుగా ఎన్నెన్నో దయ్యాలు పట్టి పీడిస్తున్న మా జీవితాల్లో మీ వెలుగును కలిగించి ఒడ్డును చేర్చి మీ ధైర్యంతో నింపి ప్రభువా ఒక సాక్షులుగా మమ్మల్ని నిలబెడుతున్నారయ్యా. మీ గొప్ప కార్యాలయ్యా, ఇవి మీకు వందనాలు అయ్యా. ఊహించలేనివయ్యా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ రక్షణ గొప్పది ప్రభువా. పొందుకోలేక దయ్యాలే మాకు ఉండాలి, వాటి వలన మాకు లాభం, వాటి గురించి మేము ఆలోచిస్తామని అనేక మంది వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు ప్రభువా. వారందరినీ క్షమించండి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. ఇగో ప్రభువా, మీ సేవకులు అయా, మీ విశ్వాసులు, మీ పనివారు అనేక మంది వచ్చి మా గ్రామం గురించి ఎంతగానో చింతిస్తున్నారయ్యా. వారి ప్రయాస వ్యర్థము కాకూడదయ్యా. అయ్యా, మా గ్రామాన్ని రక్షించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మీరు మాకు సహాయం చేయండి. నా లాంటి వారు అనేక మంది ఉన్నారు, వారందరినీ బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. సమాధానము లేక, ప్రభు బ్రతుకుడు ఇష్టము లేక వారు ఎంతోమంది వారి జీవితాలను వారే పాడు చేసుకున్నారు. క్షమించండి ప్రభా. ఈ దినం వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఫలించలాగిన సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఎంతగా ప్రయాసపడి ఈ గ్రామాన్ని చేరుకున్న సేవకులు అందరినీ కూడా దీవించండి అయ్యా. వారి పాద ధూళి దులిపారయ్యా. అయ్యా, సహాయం చేయండి. ఒక దినం మేము పంట కోయడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి, సహాయం చేయండి ప్రభువా. కార్యం జరిగించండి అయ్యా. వారికి రావాల్సిన ఆశీర్వాదం వారికే దయచేయండి.
సహాయం చేయమని, కృప చూపించమని, రాత్రికాల సమయంలో మంచి నిద్ర మా అందరికీ దయచేయమని, మీరు దర్శించమని, మరలా ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యం దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.